ఓ సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మని సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. శ్లోక నంబర్ 32. ఉపదేశమవాప్యైవం ఆచార్య తత్వదర్శినః పంచకోశ వివేకేన లభంతే నిర్వృతిం పరాం. వాస్తవంగా ఒకటి ఉన్నా ఆ ఉన్నదేమిటో తెలియనప్పుడు లేనిది ఉన్నట్లు గోచరించేటువంటి అవకాశం లేకపోలేదు. అస్తి కచ్చిత్ అపారశక్తి అనంతశక్తి. కేవలం వేదాంతమే కాకుండా విజ్ఞాన శాస్త్రం కూడా ఈ ప్రపంచంలో అనంతమైనటువంటి అపారమైనటువంటి శక్తి ఏదో ఉంది, అస్తి కచ్చిత్ అని విశ్వసిస్తూ ఉన్నారు. అది ఏమిటి ఆ ఉన్నది అనేది అర్థం కానప్పుడు ఎవరికి తోచినటువంటి మార్గాల్లో వాళ్ళు దాన్ని నిర్వచిస్తూ పోతూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటి ఉంది అనేది తెలుస్తూ ఉంది, కానీ ఇదమిద్ధంగా అది ఏమిటి అనేది తెలియడం లేదు. ఉన్నదేమిటో తెలియనప్పుడు లేనిది ఉన్నట్లుగా గోచరించే ప్రమాదం లేకపోలేదు. రజ్జు సర్పవత్ ఇది. ఇది ప్రపంచానికి సంబంధించి సత్యానికి సంబంధించిన విషయం. ఇక మన దగ్గరకు వస్తే తానేమిటో తెలియనప్పుడు, తన స్వరూపం ఏమిటో తనకు అర్థం కానప్పుడు, తన యథార్థ ఉనికి ఏమిటో అవగతం కానప్పుడు తాను కానిటువంటి దానిని తాను అని భావించేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అసలు జరుగుతున్నదంతా అదే. కానీ ఈ సమస్యని, అపరిష్కృతంగా కనిపించేటువంటి ఈ సమస్యని ఒక వేదాంతం తప్ప రెండవది దీన్ని ట్యాకిల్ చేసే అవకాశం లేదు. లేని దానిని తొలగిస్తే ఉన్నదేంటో తెలుస్తుంది, కాని దానిని దూరం చేస్తే ఉన్నదేమిటో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు రెండు ప్రధానమైన విషయాలు తెలుస్తున్నాయి. అస్థి ఉన్నది, అది ఎలా ఉన్నదో తెలియకుండా ఉన్నది కనుక లేకుండా ఉన్నట్టుంది. ఉన్నది తెలియని కారణం చేత లేనట్లుగా ఉంది. లేనిది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఉన్నది ఎప్పుడైతే అర్థం కావడం లేదో లేనిదే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మనకు. కాబట్టి ఏది ఉన్నది ఉండి తెలియకుండా ఉన్నది, ఏది లేనిది లేకుండానే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అని ఈ రెంటికి సంబంధించినటువంటి వివేకం మనిషికి ఏర్పడాలి. అతః విచారః కర్తవ్యః. ఉండి తెలియకుండా ఉండడం, లేనిది ఉన్నట్టు తెలుస్తూ ఉండడం, ఈ గజిబిజి ఎప్పుడైతే తయారవుతూ ఉందో దీన్ని పరిష్కరించడానికి మనిషికి కావాల్సింది వివేకం. అతః విచారః కర్తవ్యః. వివేకం ఎట్లా వస్తుంది అంటే విచారం వల్ల వస్తుంది.
కాబట్టి ఆ ఉన్నదానిని లేనిదానిని ఉంది లేనట్టుగా లేనిది ఉన్నది, అట్లాగే లేకనే ఉన్నట్లుగా ఉన్నది, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక వివేకం, డిస్క్రిమినేషన్ మనిషికి కావాలి. ఇది తత్వ వివేకంలో ప్రధానమైనటువంటి విషయం. అతః విచారః కర్తవ్యః. కాబట్టి ఉపదేశం అవాప్య ఏవం ఈ విధంగా తత్వదర్శినః ఆచార్యాత్ ఉపదేశం అవాప్య. కాబట్టి తత్వదర్శి అయినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి మహాజ్ఞాని అయినటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఆచార్యుని యొక్క, తత్వదర్శి అయినటువంటి ఆచార్యుని యొక్క ఏవం ఈ విధంగా ఉపదేశం అవాప్య, ఆయన యొక్క బోధని ఉపదేశాన్ని పొందిన తరువాత ఇప్పుడు పంచకోశ వివేకేన, అది తత్వ వివేకం, పంచకోశ వివేకేన నిర్వృతిం పరాం లభంతే, పరాం నిర్వృతిం లభంతే. కాబట్టి ఇప్పుడు గురువు దగ్గర ఉపదేశాన్ని పొందడం జరిగిపోయింది కనుక ఇక ఇప్పుడు మనం దాని విచారం కొనసాగిస్తున్నాం. ఏదర్ విత్ గురు ఆర్ వితౌట్ గురు, గురుముఖతనే జరగాలి ప్రబోధ సమయే. ఒకవేళ ఆ తరువాత మననం అనేది ఉందో చూచారా, సంశయ నివృత్తి కోసం, అది కూడా జరగాలి. కాబట్టి పంచకోశ వివేకేన లభంతే నిర్వృతిం పరాం. పరాం నిరతిశయానందమైనటువంటి, నిర్వృతి మోక్షం, అనంతానందమైనటువంటి మోక్షం ఏదైతే అందరం ఆశిస్తూ ఉన్నామో అటువంటి మోక్షం పరాం నిర్వృతిం లభంతే, పొందడం జరుగుతూ ఉంది. ఇది పంచకోశ వివేకం వల్ల జరుగుతూ ఉంది. ఇది ప్రక్రియ. దీన్ని ప్రక్రియ అంటారు శాస్త్రంలో. ప్రక్రియ అంటే చాలా కీలకమైన విషయం. బోధనా విధి. ఇప్పటి వరకు మనకి ఏం తెలిసింది అని అంటే, ఏదైతే లేకుండా ఉన్నదో అది ఉన్నట్లు తెలుస్తూ ఉంది, ఏదైతే ఉందో అది అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఈ వివేకం ఉండదు చూసారా, దీనికి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియని, ఆ బోధనా విధిని అనుసరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నది ఉన్నట్లుగా తెలిసిపోతుంది, లేనిది లేకుండా పోతుంది. దీన్ని ప్రక్రియ అంటారు. ఓ ప్రక్రియని హ్యాండిల్ చేసేటప్పుడు మన మనసులో ఉండేటువంటి భావాలనంతా కూడా సస్పెండ్ చేసుకొని ఫ్రీ విల్ ఏదైతే చెబుతూ ఉన్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా గ్రహిస్తే నాలెడ్జ్ స్టే అయిపోతుంది. ఇది ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి బోధనా విధి. దీన్ని ప్రక్రియలు అంటారు. జనరల్ బోధ వేరే, ప్రక్రియ వేరే. ప్రక్రియ అన్నప్పుడు ప్రత్యేకమైన బోధనా విధి అది ప్రక్రియ అనేది. ప్రక్రియని గనక గురువు హ్యాండిల్ చేశాడు అంటే, ఎప్పుడైతే ప్రక్రియ ఆపరేట్ అవుతుందో, అది ఏ ప్రక్రియ అయినా కానీ అది అయ్యేటప్పటికి మనిషికి జ్ఞానం వచ్చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్యకారణ ప్రక్రియ, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇది సృష్టి ప్రక్రియ అని కూడా అంటారు. దీన్ని కార్యకారణ ప్రక్రియని సృష్టి ప్రక్రియ అంటారు. అంటే సృష్టి ఎలా జరిగింది, దీనికి కారణం ఏమిటి, సృష్టి కార్యరూపంలో ఎట్లా ఉంది, ఎలా వచ్చింది, ఇవంతా గురువు డీల్ చేశాడనుకోండి ఈ ప్రక్రియని. ఏది కార్యకారణ ప్రక్రియ, జగత్తు కార్యరూపంలో తెలుస్తూ ఉంది, దీని కారణం పరమేశ్వరుడు కారణం. కాబట్టి ఈ కార్యం ఆ కారణం, కార్యకారణ ప్రక్రియ. దీన్నంతా డీల్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఉన్న వస్తువు ఒక్కటే కానీ రెండవది కాదు, అది ఏదో కాదు, అయమాత్మ బ్రహ్మ. ఇంకా రెండవ దానికి పోవాల్సిన అవసరమే లేదు. ఇది చాందోగ్యోపనిషత్తు ప్రధానంగా ఈ ప్రక్రియను తీసుకున్నది. కార్యకారణ ప్రక్రియ ఇదే సృష్టి ప్రక్రియ. వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. అయ్యా, నీకు కుండలన్నింటిలో, మట్టి పాత్రలన్నింటిలో ఉన్నది కూడా మట్టే. ఎందుకని, ఏదైతే కారణమో అదే కార్యంలో ఉంది గనక కార్యరూపంలో ఉండేటువంటి మట్టి పాత్రలన్నింటిలో కూడాను కారణ రూపంలో ఉండేటువంటిది మట్టి మాత్రమే. మృత్తికేత్యవ సత్యం. ఈ నామరూపాలు మిథ్య. ఇప్పుడు మనకు సత్యమైనటువంటిది ఏదో తెలిసిపోతుంది. ఇది సృష్టికి ముందే ఉండాలి. కాబట్టి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, చాందోగ్యం 6th చాప్టర్లో ఉద్దాలక మహర్షి మహాద్భుతంగా డీల్ చేసి వదిలేశాడు. కాబట్టి అదొక్కటే చాలు. ఇప్పుడు చాందోగ్యోపనిషత్తు అంటే గురువు చాందోగ్యం బోధించాడు ఆ శిష్యులకి, ఆయన దగ్గర ఉండే వాళ్ళకి. వాళ్ళు చాందోగ్యమే విన్నారు. వాళ్ళకి అందులో లభించినటువంటిది సృష్టి ప్రక్రియ. సృష్టి ప్రక్రియలో ఏం ఎస్టాబ్లిష్ అయిందంటే ఏకం ఏవ అద్వితీయం, ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్. కాబట్టి అది ఏకము, అది అద్వితీయము, రెండు కానిటువంటిది అనంతము. ఆ అనంతానందం ఏదో పరాం నిర్వృతిం లభంతే.
చాందోగ్యే. క్లియర్? ఇట్లా ఉంటాయి. కాబట్టి అది ఇప్పుడు కారణానికి వెళ్ళాడు అనుకోండి, కార్యంలో ఉన్నదంతా కారణమే. కాబట్టి మృతికేత్యవ సత్యం, ఇవన్నీ నామరూపాలు. కుండ అనేటువంటిది నామరూపాలు అయిపోయింది. సృష్టి అనేది కూడా నామరూపాల్లో పోయింది, మిథ్య. ఏదైతే ఉందో అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా, అది తత్వమేవా. అందువల్ల చాందోగ్యంలో మహావాక్యం తత్వమసి. చూచారా? తత్, ఆ కారణం ఏదైతే ఉందో ఏకమేవ అద్వితీయం, తత్ త్వం ఏవా, త్వమసి, నీవే అయ్యున్నావు. అది అయిపోయింది, క్లియర్. యాక్చువల్గా ఆ స్టూడెంట్ ఉద్దాలకుడి దగ్గర శ్వేతకేతు ఎట్లాగైతే కూర్చొని విన్నాడు, వాడు ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయిపోయింది, వాడికి తెలుసు వాడే పరబ్రహ్మం అని. తెలిసిందా నేను తెలుసుకుంటాడు ఇక. అది ప్రక్రియ అంటే. కాబట్టి చాందోగ్యంకి వచ్చినప్పుడు మనకి సృష్టి ప్రక్రియ తెలుస్తూ ఉంటుంది. చూడండి, అంత జీవితంలో నుంచే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సృష్టి, మానవ దేహము, ఇది ఎలా వచ్చింది, దీనికి కారణం ఏమిటి, ఆ కారణం అనంతమా, అంతం కలిగిందే, అనంతమైంది, అయితే నీవు కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉండవు. ఇది సృష్టి ప్రక్రియ, చాందోగ్యం. బాగుండండి. అలా కాకుండా అయమాత్మ బ్రహ్మ, మహావాక్యం తత్వమసి. ఓకే, సృష్టి ప్రక్రియకి తత్వమసి. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము అనేటువంటిది మీకు మాండుక్యం. మాండుక్యంలో ఏమిటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. కాబట్టి ఈ మూడు అవస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక అవస్థ మరొక అవస్థ అయ్యేందుకు అవకాశం లేదు. మూడు అవస్థల్లో కూడా, అండర్స్టాండ్, మూడు అవస్థల్లో కూడా సంవిత్ ఉంది. మూడు అవస్థల్లో సంవిత్ ఉంది. ఒక అవస్థ లేకపోయినా సంవిత్ కొనసాగుతూ ఉంది. ఈ మూడిట్లో ఒక చోట ఒకటి లేకపోయినా అది ఉంది అంటే ఇవి దాని ధర్మాలు కావు, అది కొనసాగుతూ ఉంది. అది సంవిత్, దట్ ఈస్ కాన్షియస్నెస్, దట్ ఈస్ చైతన్యం, అదే ఆత్మ. అయం ఆత్మ తద్బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. కాబట్టి ఈ అవస్థాత్రయం ఏదైతే ఉందో దీనిని అలా చూసుకుంటూ పోతే చివరికి వచ్చేటప్పటికి సాక్షి చైతన్యం. సృష్టి కార్యంలో కారణ కార్య సంబంధం ఏదైతే ఉందో ప్రక్రియ, కారణ కార్య ప్రక్రియలో, సృష్టి ప్రక్రియలో అద్వితీయమైనటువంటి బ్రహ్మము స్థిరీకరింపబడతా ఉంది. అదే నీవని, తత్వమసి. అదే మనం మాండుక్యంకి వచ్చేటప్పటికి అవస్థాత్రయ సాక్షి, నిషేధావధి, మూడు అవస్థల్ని నిషేధించిన తర్వాత ఈ మూడు అవస్థల్ని ఏదైతే సాక్షి చైతన్యంగా దర్శిస్తూ ఉందో, అది ఉంటే ఇవి ఉన్నాయి, ఇవి లేకపోయినా అది ఉంది గనక అది సత్యం. అదేంటది? అయం ఆత్మ, ఈ ఆత్మే. అదేంటది? బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. ఇప్పుడు అర్థమైందే. కాబట్టి మాండుక్యోపనిషత్ కేవలం 12 మంత్రాలే అయినా, గౌడపాదాచార్యులు వచ్చిన తర్వాత 250 శ్లోకాలు దాని కారికలు రాసి ఉండొచ్చు. అంతకుముందు అది కేవలం 12 మంత్రాలే. ఆ 12 మంత్రాలతోనే తరించిపోయారు. ఓన్లీ 12 మంత్రాస్. అర్థమవుతుందే? అది ప్రక్రియ. అట్లాగే పంచకోశ ప్రక్రియ. ఇది పంచకోశ ప్రక్రియ ఎక్కడ వస్తుంది చెప్పండి? అన్యోంతరాత్మ ప్రాణమయ, అన్యోంతరాత్మ మనోమయ చెప్పాను కదా మీకు. కాబట్టి పంచకోశాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ ఒక కోశం మరొకటి కోశం కాదు గనక ఈ కోశాలన్నింటిలో ఏదైతే ఉందో ఆ కోశాలు లేకపోయినా అది ఉంటూ ఉంది గనక తైత్తిరీయంలో మనం పంచకోశ వివేకం చూచాం. ఈ పంచకోశ ప్రక్రియ, అవస్థాత్రయ ప్రక్రియ, కారణ కార్య ప్రక్రియ ఆర్ సృష్టి ప్రక్రియ, ఇవన్నీ కూడా ప్రక్రియలు. ఇప్పుడు అర్థమైంది ఆ ప్రక్రియ అంటే. కాబట్టి తైత్రేయం ఒక గురువు చెప్పాడు, కొందరు శిష్యులు విన్నారు, అంతే అయిపోయి. అది ఎవరికి నచ్చితే మళ్ళీ ఆ గురువు అది చెప్పాడు అనుకోండి, ఇంకో గురువు చాలా కాలం తర్వాత ఆయన దగ్గర కూర్చున్నటువంటి శిష్యులు దాంతో తరించిపోతారు. అది జ్ఞాన వైభవం. జ్ఞానం అట్లా కలుగుతుంది. అర్థమవుతుందే? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది కదా ప్రక్రియలు. పంచకోశ వివేకేన లభంతే నిర్వృతిం పరాం, పరాం నిర్వృతిం లభంతే. పరమోత్కృష్టమైనటువంటి మోక్షం మీకు లభ్యమవుతుంది. లభంతే ఎట్లాగూ? ఈ ప్రక్రియ పంచకోశ ప్రక్రియ, పంచకోశ వివేకేన. క్లియర్? ఇప్పుడు ఆ పంచకోశ ప్రక్రియలో మనం వెళుతున్నాం. సో ఈరోజు ఫస్ట్ టైము ప్రక్రియ ఆపరేట్ అవుతా ఉంది. కాబట్టి గతంలో మీకు నేను తైత్రేయ ఉపనిషత్తు సమగ్రంగా చెప్పాను కనుక అది మీరు వినున్నా అది మనకు సక్రమంగా అర్థం కాలేదనే విద్యారణ్య స్వామి పంచదశ రాయడం. సో ఇక్కడ ఏదో మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, మనసులో చిక్కుకోపోకుండా ప్లెయిన్గా వింటూ రండి. వినేవాళ్ళకి ఏమి శ్రమ లేదు, మనసులో ఏదో ఉంటే తప్ప.
ఆ శ్రమ ఏదో చెప్పేవాడికే ఉంది, చెప్పేవాడి గురించి మీరు బాధపడాల్సిన అవసరం అసలు లేదు. కమాన్. అన్నం ప్రాణో మనో బుద్ధి, అన్నం ప్రాణో మనో బుద్ధి ఆనందచ్చేతి పంచతే కోశాస్థైరావృత స్వాత్మ విస్మృత్యా సంస్కృతిం వ్రజేత్. నిర్వృతిం లభంతే. ఇది అంతకుముందు కదా, అంతకుముందు 30వ శ్లోకం ఉంది. నద్యాహ కీటా ఇవ ఆవర్తాత ఆవర్తాంతరం ఉంది కదా, అక్కడ లాస్ట్ లైన్ చూడండి. లభంతే నైవ నిర్వృతిం. నిర్వృతిం మోక్షం న లభంతే, లభించదు. అయితే ఎందుకు ఏమవుతారండి? వ్రజంతో జన్మనః జన్మ, జన్మనః జన్మ వ్రజంత. కాబట్టి ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మకి, చావడం పుట్టడం చావడం పుట్టడం, ఈ చావు పుట్టుకల మధ్యనే వాళ్ళ జీవితం అంతా కూడా కొనసాగిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అట్లా కాకుండా మోక్షం కావాలి, ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడాలి అని అన్నప్పుడు పంచకోశ వివేకేన లభంతే నిర్వృతిం పరాం. 32వ శ్లోకం. 33కు వచ్చేటప్పటికి సంస్కృతిం వ్రజేత్. సంస్కృతిం సంసారం తయారవుతా ఉంది అంటాడు. అట్లా తరించిపోతే తరించిపోయినట్టు, లేదా ఇదిగో ఇట్లయితే సంసారం తయారవుద్ది, మళ్ళీ జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎట్లా ఇరుక్కుంటాడో మనిషి చెబుతాడు, ఎట్లా బయటికి రావాలనో చెబుతాడు. అది ప్రక్రియ. అండర్స్టాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఫస్ట్ అన్నం ప్రాణః మనః బుద్ధి, అది అన్వయక్రమం జాగ్రత్తగా చూసుకోండి. అన్నం ప్రాణః, సీ ద బుక్, మనః బుద్ధి ఆనందః చ ఇతి తే కోశాః పంచ. సీ ద బ్యూటీ. తే కోశాః పంచ. కోశాః తైః ఆవృతః స్వాత్మ. సాగు సావత్తు ఉంది కదా, అందువల్ల విసర్గం. తైః ఆవృతః స్వాత్మ విస్మృత్య సంస్కృతిం వ్రజేత్. అదే వ్రజంతః జన్మనో జన్మ, వ్రజేత్ వెర్బ్, ఇంకేం లేదు, వెర్బ్. ఇప్పుడు ఎట్లా జన్మ మనకి జన్మ జన్మలు ఎట్లా వస్తున్నాయో, వ్రజంతః సంస్కృతిం, ఈ సంసారాన్ని ఎట్లా పొంది దుఃఖపడుతూ ఉన్నామో, ఈ దుఃఖమైనటువంటి సంసారం ఇదిగో ఈ పంచకోశ వివేకం. అసలు పంచకోశ వివేకం, వాటిని గురించి మనం విచక్షణ చేసి తెలుసుకోవాలంటే అసలు పంచకోశాలంటే మనకేంటో తెలియాలి కదా. స్టార్ట్ అవుతా ఉన్నాడు. కాకపోతే సంస్కృతిం వ్రజేత్, అది దీనివల్ల ఈ సంసారం ఏర్పడతా ఉందండి, జనన మరణ సంసారం ఏర్పడతా ఉంది. ఎట్లాగండి? 5 కోశాలు ఉన్నాయి. తే కోశాః, సెకండ్ లైన్ లాస్ట్ లెటర్ తే, అవి కోశాః కోశములు, పంచ 5 సెకండ్ లైన్, అవి అన్నం. అసలు బ్యూటీ ఏంటంటే కోశ అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ కదా, అసలు ఆ పదం వాళ్ళ లాస్ట్లో తే కోశాః పంచ, అది ఇంపార్టెంట్. అర్థమవుతుంది. ఎందుకని అని ఆలోచిస్తే మీరు తైత్రీయంలో చూడండి, ఏమంటాడు? అన్నమయ అంటాడే కానీ అన్నమయ కోశ అనడు. సర్వాంతరాత్మ, అన్యోంతరాత్మ, అన్నమయ, ప్రాణమయ, అన్యోంతరాత్మ, మనోమయ, మనోమయ కోశ నా. ఎందుకో తెలుసా? కోశాన్ని యాక్సెప్ట్ చేయడు. బ్యూటీ. కోశం గనక ఉంది అని గనక అన్నామా, ఉన్నదేదో అది సత్యం అవుతుంది. అది గనక సత్యమైందే అది పోదు. ఇట్స్ ద పాయింట్. అంటే అంత జాగ్రత్తగా ప్రక్రియని హ్యాండిల్ చేసేటప్పుడు ఏ అక్షరం వాడుతా ఉన్నాం. ఇప్పుడు పంచకోశ అంటే పంచకోశం అనేది ఒకటి ఉంది, పంచకోశాః, అన్నమయ కోశం ఉంది అనుకుంటే అది సత్యం అనుకుంటాడేమోనని. నా అన్నం, అన్నం అంటేనే అన్నమయ కోశం. అర్థమవుతుందా? అన్నం ప్రాణః మనః బుద్ధి ఆనందః 5 కదా. చ ఇతి అని తే, అవి ఏవి? కోశాః. తే కోశాః
ఆ కోశములు ఏవి లేకుండా ఉన్నట్లున్నవో, లేకనే ఏవైతే ఉన్నట్లున్నాయో తే కోశాహ పంచ, అవి 4 మూరైనా సరే 8 మూరైనా సరే పంచ. ఇకపోతే తే కోశాహ పంచ తైహి స్వాత్మ ఆవృత. తైహి వాటి చేత, ఇది పాయింట్. తైహి అంటే పంచకోశైహి, తైహి అంటే పంచకోశైహి. తైహి స్వాత్మ, మన ఆత్మ ఏదైతే ఉందో, నీ ఆత్మే ఆవృత, చుట్టబడిపోయింది. అంటే ఈ పంచకోశాల చేత ఆవరించబడి ఉంది, చుట్టబడి ఉంది. అది ఇప్పుడు స్వాత్మ తైహి ఆవృత, తైహి కోశైహి స్వాత్మ ఆవృత. దేహళిదీప న్యాయం. స్వాత్మ ఇటు తీసుకుంటే స్వాత్మ విస్మృత్య, కాబట్టి తన ఆత్మని తాను మరిచిపోయి, ఎప్పుడైతే కోశాలు ఆత్మను కప్పేసినాయో, కోశమే తాను అనుకుంటున్నాడు గనక ఆత్మని మరిచిపోయాడు. ఆత్మను మర్చిపోవడం జరిగింది గనక కోశమే తాను అనుకుంటూ ఉన్నాడు. మధ్యలో చేరింది. స్వాత్మ తైహి ఆవృత్య కోశైహి ఆవృత్య, లేక స్వాత్మ విస్మృత్య, ఎప్పుడైతే తన ఆత్మను తాను మర్చిపోయాడో, అంటే ఏదైతే ఉన్నదో అది తనకు తెలిసి రావడం లేదో, లేనిది ఏదైతే ఉందో కోశాహ, అవి తెలిసి వస్తూ ఉన్నాయి ఉన్నట్టుగా, లేనివి ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి గనక ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదు. విస్మృత్య, ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే. దీనివల్ల ఏమవుతుంది? తాను కానిదే తాను అనుకుంటాడు గనక స్వాత్మ విస్మృత్య, తన ఆత్మలు తాను మర్చిపోయాడు గనక తాను కానిదే తాను అనుకుంటాడు గనక సంస్కృతిం వ్రజేత్, ఇక్కడి నుంచి సంసారాన్ని అనుభవించడం జరుగుతూ ఉంది. జనన మరణ రూప సంసారం ఇక్కడ కలుగుతూ ఉంది. ఇది పంచకోశ ప్రక్రియలో ఫస్ట్ పాయింట్. పంచకోశాలను ఇంట్రడ్యూస్ చేశాడు. మొదటిది ఏంటి? అన్నం. అది పదమే చెప్పేస్తుంది. అన్నం అంటే అన్నమయ కోశం. ఎందుకంటే దీన్ని అన్నం అనాల్సి వచ్చింది అంటే ఇది కార్యం. అన్నమయ కోశం దేహం. ఆయన అన్నమయ కోశం అంటే దేహం, ఫుడ్ షీత్. అన్నమయ కోశం ఈ దేహం, స్థూలదేహం. ఇది కార్యం, ఎఫెక్ట్. ఇది దీనికి కారణం ఏంటి? అన్నం. ఎందుకని అన్నం అండి? అన్నాత్ జాయతే, అన్నం వల్ల పుట్టింది గనక. ఈ దేహం అన్నం వల్ల పుట్టింది. చూడండి ఎంత క్లియర్గా ఉంది ఆ పదం. అన్నం, అన్నాత్ జాయతే. అన్నాత్ జాయతే, అన్నం నుంచి ఎట్ట పుట్టింది స్వామీజీ? పురుగులు పుడతాయేమో కానీ. అన్నాన్ని నిలువ పెడితే పురుగులు పుడతాయి కాదు సార్. అన్నరసోనైవ భూత్వా, అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య అన్నరూప పృథివ్యాం యద్విలీయతే తదన్నమయ కోశః స్థూల శరీరం. ఇది తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆహారం వల్ల నీకు ఈ దేహం వచ్చింది. వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం శుక్ల శోణితాలుగా మారిన తరువాత అర్థమవుతుంది, బిడ్డగా జన్మించడం జరుగుతూ ఉంది గనక తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆహారం వల్ల నీకు ఈ స్థూల శరీరం వచ్చింది. అన్నాత్, అన్నం నుండే ఇది పుట్టింది. జాయతే, అన్నేనా జీవతి. సపోజ్ వాళ్ళు అన్నం తినడం వల్ల నీకు దేహం వచ్చింది, నువ్వు గనక అన్నం తినకుండా ఉన్నావా అది పోద్ది. అన్నేన జీవతి వినా అన్నం వినశ్యతి. అన్నం గనక తినకపోయావా చనిపోతావు. వాళ్ళు తీసుకున్న ఆహారం వల్ల నీకు ఈ అన్నమయ ఈ కోశం వచ్చింది, ఈ దేహం. అంతే కదా నాయన? ఏముంది, అది మాంసపిండమే కదా. వాళ్ళు తీసుకున్న ఆహారం వల్లనే వచ్చింది. ఈ చిన్న బిడ్డ నువ్వు ఆహారం తీసుకుంటూ ఉంటే పెరిగి పెద్దదయింది. అన్నం వినశ్యతి. ఇదే అన్నం కనుక లేకుండా పోతే చనిపోతారు. అందుకని కదా ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళు చేసేవాళ్ళు మంచం కింద ఎందుకు పెట్టుకుంటారంటే అదే కారణం. వాళ్ళకి తెలుసుది అన్నం వినశ్యతి అని తెలుసు. అన్నం వినశ్యతి. అందువల్ల అంతా రెడీ చేసుకుంటారు. ముందు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లైట్లు ఆర్పేసి తినేసి మళ్ళీ లైట్లు వేస్తారు. దాని పేరు ఆమరణ నిరాహార దీక్ష. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి అన్నం వినశ్యతి. అన్నం వినశ్యతి అన్నం అన్వినశ్యతి అన్నేన జీవతి. అది అన్నాత్ జాయతే, అన్నం వల్ల పుట్టింది. అన్నేన జీవతి, అన్నం వల్లనే దేహం ఉంది.
వినా అన్నం వినశ్యతి గనక, ఒకవేళ రేపు లేకుండా పోతుంది కదా ఒకరోజు, అప్పుడు అన్నం ప్రవిశ్యతి. ఈ దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెట్టనన్నా తగలబెట్టాలి, లేదా పూడి చేయనన్నా పూడి చేయాలి. పూడి చేస్తే లోతుగా పూడిస్తే, లేదు పైన పూడిస్తే, కొద్ది పైనే గనక పూడ్చారంటే ఎక్కువగా గుంట తీయకుండా కుక్కలు తింటాయి, లోతుగా పూడిస్తే నక్కలు తింటాయి, లేదు కాల్చేస్తే అవి లవణాలుగా మారి మళ్ళీ ఇతరులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అందువల్ల అన్నమయ కోశం స్థూల శరీరం, అర్థమవుతుంది. ఈ గ్రాస్ బాడీ ఏదైతే ఉందో ఇది ఒక కోశము, ఇది అన్నమయ కోశము. ఫిజికల్ ఎన్కేస్మెంట్, anatomical structure, anatomical structure, physical encasement. ఓకే, అది ఇది అన్నమయ కోశం. ఇంతగా నేను కోశం అనే దాన్ని, అక్కడ అన్నమనే ఉంది, నేను కోశం మీకు అండర్స్టాండ్ కావడం కోసమే చెప్తున్నా, తర్వాత వస్తాను అసలు కోశ అంటే ఏంటో. ఇది అన్నం. కాబట్టి అయం దేహ, అండర్స్టాండ్, అయం దేహ అన్న భావన, అయం దేహ ఈ శరీరం ఏదైతే ఉందో అన్న భావన, అన్నం యొక్క వికారము, మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్, అన్న భావన. కాబట్టి అన్నమే ఈ మార్పు చెందుతూ ఉంది. అందుకని దీంట్లో అన్న లక్షణాలే ఉన్నాయి కానీ మరొకటి ఉండేందుకు అవకాశమే లేదు. ఇది అన్నమయ కోశము, అన్న భావన, మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్, ఆహారం మార్పు చెందుతూ ఇట్లా కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ మనకు కన్వర్ట్ అయిపోతుంది ఇట్లా ఫ్యాట్గా. మనం తీసుకునే ఆహారం, ఇప్పుడు నూనె తీసుకుంటావు, నువ్వు ఇక్కడ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఇట్లా. కాబట్టి అన్న భావన, మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్, ఆహారంలో వచ్చేటువంటి మార్పు, వికారం. మోడిఫికేషన్ అంటే వికారం, అర్థం. అన్నం ఏదైతే ఉందో దీని యొక్క అన్న భావన, అన్న వికార ఇది. ఇక రెండవది అన్నం అయిపోయింది కదా, ప్రాణ. ఇప్పుడు ఆ షీట్ అంతా మీ మనసులో ఉండాలి, అర్థమవుతుంది. కాబట్టి అన్న ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రాణ, ప్రాణాద్య పంచవాయవ కదా. ఏది ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, అది 5 వాయువులు అయ్యాయి కదా. కర్మేంద్రియ పంచకం మిళిత్వా యో భవతి స ప్రాణమయ కోశ. ఇప్పుడు అన్నమయ కోశం తెలిసిపోయింది. అన్నమయ కోశం అంటే కేవలం ఫిజికల్ బాడీ, స్థూల దేహం మాత్రం అన్నమయ కోశం. మళ్ళీ రెండోసారి చెప్పించుకోబాకండి, ఈసారి పర్ఫెక్ట్గా. ఇక ప్రాణమయ కోశం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదేమో పంచీకరణం చెందిన తర్వాత కదా వచ్చింది స్థూల శరీరం. పంచీకరణానికి ముందు ఏమేమి వచ్చాయి? సప్తదశ కళాభిహి సూక్ష్మ శరీరం వచ్చింది కదా, 17. వాటిల్లో ఒక్కొక్క భూతంలో నుంచి దాని యొక్క రజోంశం ఏదైతుందో రాజసాంశంలో నుంచి ఒక్కొక్క కర్మేంద్రియం వచ్చింది. సమిష్టి రాజసాంశంలో నుంచి వచ్చింది. అవి 5 కదా ఏనైనా. అవి పంచప్రాణాలు అన్నాం. పంచప్రాణాలు 5, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, 5 అవి. కానీ ఇవి కర్మేంద్రియాలు. వాక్పాణి పాద పాయూపస్థానీతి కదా, ఇవి 5. ఈ 5 ఆ 5 కలిపి ప్రాణమయ కోశం. క్లియర్? పంచీకృత పంచమహాభూతై, పంచీకరణం చెందిన తరువాత పంచభూతాల వల్ల ఏర్పడింది స్థూల శరీరం, అన్నమయ కోశం. దీనికన్నా సూక్ష్మమైంది అది ఏది? ప్రాణమయ కోశం. అందువల్ల సూక్ష్మంలో నుంచి వచ్చింది. పంచీకరణం చెందక ముందు అపంచీకృత పంచమహాభూతై, దాంట్లో రాజసాంశంలో నుంచి ఒక్కొక్క కర్మ, మన వాయువు దీంట్లో నుంచి రాజసాంశంలో ఒక్కొక్క భూతం యొక్క రాజసాంశంలో నుంచి 5 కర్మేంద్రియాలు వచ్చాయి. సమిష్టి నుంచి పంచప్రాణాలు వచ్చాయి. ఈ 5 కర్మేంద్రియాలు, ఆ పంచప్రాణాలు, ఈ 10 కలిపి ప్రాణమయ కోశం. క్లియరా? ఇది దానికన్నా సూక్ష్మం. ఊరికి అంటున్నాను ఇప్పుడు మీకు అర్థం కావడం. సూక్ష్మం ఏది? అన్నమయ కోశం కన్నా ప్రాణమయ కోశం సూక్ష్మం. సూక్ష్మం అంటే ఏం తప్పు చేస్తారంటే, ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒకదాని లోపల ఇంకోటి, అన్యోంతరాత్మ ప్రాణమయ, అన్యోంతరాత్మ మనోమయ అన్నప్పుడు దాని లోపల ఇది ఉంది, దీని లోపల ఇది ఉంది, దాని లోపల ఇది ఉంది అంటాడు. లోపల అన్నిటికీ లోపల ఆత్మ వేరుగా ఉంది.
నాన్ సెన్స్. సర్వాంతర్యామి అని ఆత్మను అన్నప్పుడు దీని లోపల అది కనుకున్నదంటే దీనికన్నా వేరుగా ఉంది అని అర్థం. అసలు ప్రక్రియని హ్యాండిల్ చేసేదంతా అక్కడే దెబ్బతింటారు. దీని లోపల అది ఉంది. దానికి ఎగ్జాంపుల్గా ఉంటే ఏం చేస్తారు, ఓ పొట్లం అండి, ఓ పైన పొట్లం కట్టారు, పైది ఒకటి తీసేసాం పొర, మళ్ళీ 2వ పొర తీసాం, 3వ పొర తీసాం, 4వ పొర తీసాం, 5వ పొర తీసినప్పుడు దాంట్లో డైమండ్ ఉందండి. కాబట్టి మొదటిది అన్నమయం, తర్వాత అన్నమయం అంటేనే ఆత్మ. దేహము ఆత్మే, కానీ మీతో అర్థమవుతుంది. ఇప్పుడు అసలు అక్కడ జరిగేది పొరపాటు అంతా జరిగేది అక్కడే. ఇది అర్థమైపోయిందంటే అది ఉంటే నష్టం లేదు, లేకపోయినా నష్టం లేదు. కాబట్టి ప్రాణమయం అన్నమయం కన్నా సూక్ష్మం. సూక్ష్మం అనేది ఎట్లా చెప్తామంటే లోపల, ఇప్పుడు ఇది తప్పు, ఇది ట్రెడిషనల్ టీచింగ్ కాదు, ఇది సంప్రదాయం తెలిసినట్టు చెప్పండి. ఎట్లా అర్థమవుతుంది? మనకి వినడానికి బాగానే ఉంటుంది. ఆ చెప్పేవాడు ఒక కవర్లో ఇంకో కవర్ పెట్టాడు అంటుంటే ఈ కవర్ అది కాదని అర్థం. అట్లా కాదు, ఇది అదే కానీ అది ఇది కాదు. లేకపోతే ఆత్మ యొక్క అనంతత్వానికి హాని భవతి. సూక్ష్మత్వం అంటే ఏంటంటే మీకు బాగా అర్థం కాదు, వ్యాపకత్వ స్థితి. ఎట్లా స్వామీజీ వ్యాపకత్వ స్థితి? ఇదిగో చూడండి, ఒక ఐస్ ముక్కు ఉంటుంది అనుకోండి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు సూక్ష్మం అంటే ఏంటి అనేది. ఒక ఐస్ ముక్కు ఉంటుంది, ఇది ఇంత తీసుకొని వచ్చాం ఒక ఐసు. ప్లీజ్, తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి దాన్ని ఇక్కడ పెట్టామనుకోండి, ఎంత స్థలాన్ని ఆక్రమించింది, అది ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్సు, ఇంత స్థలాన్ని ఆక్రమించింది అన్నాం అనుకోండి. దాన్ని అలాగే ఉంచి కొంతసేపు మనం ఉంటే ఏమవుతుంది, అది కరుగుతుంది కదా. ఇది స్థూలం కదా, కరిగినప్పుడు వాటర్ అవుతుంది కదా, అప్పుడు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది? అది దీనికన్నా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తా లేదా? కాబట్టి స్థూలం ఏదైతే ఉందో పదార్థం, దీనికన్నా పృథివీ కన్నా జలం సూక్ష్మం. అది ఆవిరైంది అనుకోండి ఆ నీళ్లు, అప్పుడు ఇంకా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కదా. అప్పుడు జలం కన్నా వాయువు, ఇది సూక్ష్మత్వం అంటే. ఎప్పుడు కూడా ఆకాశాన్ని ఎందుకు సూక్ష్మాతి సూక్ష్మం అంటే కారణం అది వ్యాపకత్వ స్థితి. కాబట్టి ఇక్కడ కూడా ఇదిగో అన్నమయ కోశం ఇక్కడే ఉంది, ప్రాణమయ కోశం చూడండి. వ్యాపకం ఇక్కడి నుంచి లోపలికి పోయింది, లోపల నుంచి బయటకు వచ్చింది. ఆ లోపల దేహంలో కూడా తిరుగుతూ ఉంది. ఇది దేహం అంతా తిరగలేదు. ముక్కు ఉంది, ముక్కుని లోపలికి పోయేసి రాపో. ఇవన్నీ వాసన చూస్తున్నావు, లోపల ఏముంది ఒకసారి వాసన చూసిరా, అప్పుడైనా నీకు వస్తుందేమో వైరాగ్యం అని చెప్పావు అనుకోండి, అది పోలేదు, అది ఇక్కడే ఉంటుంది. కానీ ప్రాణం పోగలుగుతుంది కదా, పోతలు ఆయన శ్వాసలు నిశ్వాసాలు, దానికన్నా సూక్ష్మం వ్యాపకత్వ స్థితి. అంతే, ఇంకే అన్యోంతరాత్మ ప్రాణమయ, ఇది ప్రాణం. నెక్స్ట్, మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వాయో భవతి స మనోమయ కోశ. ఇప్పుడు ప్రాణం అన్నం అయిపోయింది, ప్రాణం అయిపోయింది, మనః. ఇప్పుడు క్లియర్ అయ్యి రెండు మీకు. కేవలం స్థూల శరీరం పంచీకరణం చెందిన తర్వాత పంచమహాభూతాల నుంచి వచ్చినటువంటి ఈ స్థూల దేహం ఏదైతే ఉందో ఇది అన్నమయ కోశం, ఫుడ్ షీత్ వర. నెక్స్ట్ ప్రాణమయ కోశం. కాబట్టి అపంచీకృతంగా ఉండేటువంటి పంచమత మహాభూతాల్లో ఒక్కొక్క భూతం యొక్క రాజసాంశం నుండి మనకు కర్మేంద్రియాలు వచ్చాయి. అట్లాగే సమిష్టి రాజసాంశంలో నుంచి పంచప్రాణాలు వచ్చాయి. ఈ 10 కలిపి ప్రాణమయ కోశం. మనోమయ కోశము అంటే ఏంటంటే మనస్సు తెలుసు కదా, ఏం చేస్తుంది? డౌటింగ్ ఎలిమెంట్ అది. కాబట్టి విమర్శ రూపం. ఈయన అన్నది ఏంటంటే విమర్శ రూపం స్యాత్ మనః. కాబట్టి ఏదైతే ఇదే అని డౌట్లో ఉంటుందో, ఆలోచిస్తూ ఉంటుందో, సంకల్ప వికల్పాత్మక ఆ మనసు జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వా. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాదు, ఏంటవి? శ్రోత్రాది ఇంద్రియాలు, చెవి, ముక్కు, ఇవన్నీ శ్రోత్రాది ఇంద్రియాలు జ్ఞానేంద్రియా. ఎందుకంటే జ్ఞానం వాటి ద్వారానే అందుతూ ఉంది కనుక మనం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం, వాటిని జ్ఞానేంద్రియాలు అన్నాడు. ఈ జ్ఞానేంద్రియాలు అంటే కన్ను చూడొచ్చు, అది గాడిద అని తెలుసుకోవాలంటే మనసు ఉండాలి కదా. ముక్కు వాసన చూడొచ్చు, అది ఉప్మా అని తెలుసుకోవాలంటే మనసు ఉండాలి కదా.
అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి జ్ఞానేంద్రియాలు విషయ ప్రపంచానికి సంబంధించిన విషయాన్ని అవి మోసుకొని వస్తూ ఉంటే మనసు దాంతో కలిసినప్పుడే ఇది అది, ఇది ఇది అని మనకు తెలుస్తుంది. కాబట్టి మనసు జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వాయో భవతి స మనోమయ కోశ. అంటే పంచీకరణం జరగని ముందు అపంచీకృతంగా ఉండేటువంటి పంచమహాభూతాల్లో నుంచి సాత్వికాంశంలో ఒక్కొక్క భూతంలో నుంచి ఒక్కొక్క జ్ఞానేంద్రియం వచ్చింది. సమిష్టి భూతాల్లో నుంచి అంతఃకరణ చతుష్టయం మనసు బుద్ధి వచ్చింది. అర్థమవుతుందే? పోనీ మనసు బుద్ధి అనుకుంటాం, అదే అంతఃకరణ చతుష్టయం. సో ఆ మనసు బుద్ధి ప్లస్ జ్ఞానేంద్రియాలు ఈ ఏడు కలిపి ఆ విజ్ఞానమయ కోశం, ఆనందమయ, అది మన మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. మనోమయ కోశానికి విజ్ఞానమయ కోశానికి తేడా ఏంటంటే జ్ఞానేంద్రియాలతో మనసు కలిస్తే మనోమయ కోశం, జ్ఞానేంద్రియాలతో బుద్ధి కలిస్తే. కానీ కార్యం ఏమవుతుంది చెప్పండి? మనసుతో జ్ఞానేంద్రియాలు కలిసి, మనసు జ్ఞానేంద్రియాలతో కలిసి ఉంటే ఎంతసేపటికి డెసిషన్ రాదు, వాదమే, లాయర్ స్టేజ్ ఇది. అండర్స్టాండ్? ఎంతసేపటికి విషయం ఇదే అదే అదే ఇదే ఇదే అదే అని చెప్పేసి విమర్శ చేస్తూ పోవడమే ఇది. డిసైడ్ చేయాలంటే జడ్జి రావాల బుద్ధి. కాబట్టి జ్ఞానేంద్రియాలు జ్ఞాన విషయ ప్రధానంగా ఉన్నాయి. దీంతో మనసు కలిసినప్పుడు సందేహమే ప్రధానంగా ఉంది గనక ఇది మనోమయ కోశం. నిశ్చయం జరిగితే విజ్ఞానమయ కోశం అది. కాబట్టి మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వాయో భవతి సా మనోమయ కోశ. బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వాయో భవతి సా విజ్ఞానమయ కోశ ఇది. క్లియర్? తమాషా చూడండి, శరీరత్రయంలో రెండు అయిపోయినాయి ఇక్కడికి. స్థూల శరీరమేమో అన్నమయ కోశమా, ప్రాణ మనః బుద్ధి అంటే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ మూడు ఉన్నాయి కాదు. ఇది సూక్ష్మ శరీరం. ఎందువల్ల చెప్పండి? మొదటిదేమో పంచ ప్రాణాలు, కర్మేంద్రియాలు 10 అయినాయి కదా, జ్ఞానేంద్రియాలు ఇప్పుడు 5, 15 అయినాయి కదా, మనస్సు బుద్ధి 17 అయినాయి కదా. ఏవం 17 కళాభిః సూక్ష్మ శరీర సంజ్ఞిక అది. కాబట్టి స్థూల శరీరం ఏదైతే ఉందో అది అన్నమయ కోశము. స్థూల శరీరం అన్నమయ కోశం, స్థూల శరీరం. సూక్ష్మ శరీరంలో ఈ 3 కోశాలు వచ్చేసాయి. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు వచ్చాయి. ఆనందమయ కోశం ఉండదు కదా ఇక, అవుతుంది. అది సుషుప్తి. అది సుషుప్తి. నాకు ఏమీ తెలియడం లేదు, సుఖంగా నిద్రపోయాను అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది సుషుప్తి. కారణ శరీరం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. క్లియరా? వీటిల్లో ఎక్కడ ఆత్మ లేదు, కానీ ఎక్కడ ఆత్మ లేకుండా పోలేదు. అది ప్రక్రియ. ఆత్మ ఉండడం వల్లనే ఇవి ఉన్నాయి, ఇవి లేకపోయినా ఆత్మ ఉంటుంది. హ్యాండిల్ చేస్తాను. స్టార్టింగ్ ఇంకా ఇక్కడికి ఏం రాలేదు, ప్రక్రియ ఇంకా హ్యాండిల్ చేయలేదు. ఊరికే డెఫినేషన్స్ ఇస్తున్నాడు అంతే, ఊరికే మీకు అర్థం కావడం చెప్తా. సో అన్నం, ప్రాణ, మనః, బుద్ధి, ఆనంద, అది ఉండేది. తే కోశాహ పంచ, ఇవి 5 పంచకోశాలు అనేది జనరల్గా ఇది. మరి కోశ ఏంటి స్వామిజీ? ఇదిగో కోశ అంటే ఏదో కాదు, వర. ఇప్పుడు కత్తిని వరలో పెడతారా? ఒక వరలో 2 కత్తులు ఇమడవండి అంటారు కదా. ఆ వర షీత్, ఇంగ్లీష్లో మనం షీత్ అంటాం. షీత్ వర, కత్తిని తీసుకెళ్ళి వరలో పెడతాం కదా. ఆ వరని సంస్కృతంలో కోశ అంటారు. ఇప్పటికే మీకు ఒక మాట అర్థమైపోయి ఉండాలి. కత్తి వేరు, కోశం వేరు, అంతే కదా. అసలు మనకు కావాల్సిన వస్తువు వేరు, ఈ 5 వేరు.
ఈ 5 మనం కానే కాదు. ఈ 5 మనం అనుకోవడం వల్ల సంస్కృతి వ్రజేత్. ఎందుకు అనుకున్నామండి? అసలు మనం ఏంటో మర్చిపోయినాం కనుక. స్వాత్మ విస్మృత్య. మరి ఆత్మను మర్చిపోయామండి. ఇది ఎందుకు వచ్చింది ఈ సంసారము? తైహి పంచకోశైహి ఆవృత, వాటి చేత కప్పబడి అదే నేను అనుకోవడం వల్ల ఈ సంసారం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఒక్కటి చూడండి, కోశ అంటే వర. ఇవి సింపుల్ కనపడతాయి, ఇవి అర్థం కాకనే సిద్ధాంతాలు మారిపోతూ ఉంటాయి. కోశ వర. కత్తిని వరలో పెడితే ఆ వరలోకి కత్తి పోవాలనా లేదా? వర ఇంతదుండి కత్తి ఇంతదుంటే పోద్దా చెప్పండి. కాబట్టి ఒక దాంతో చుట్టినప్పుడు ఆవృతం అంటే చుట్టడం. అందుకనే మనిషి ఒక షాపుకి వెళితే పంచి ఎంత కావాలంటే 4 మూర అంటాడు. వాడు సన్నగా ఉండేటువంటి వాడు, కొద్ది లాగా ఉండేవాడు 8 మూర లేదండి. ఎందుకంటే 4 మూర కనుక కట్టుకుంటే ద్రౌపదిలాగా ఉంటాడు మన సంరక్షణలో. అందువల్ల కంప్లీట్గా కట్టుకోవాలంటే జనరల్గా నేను చెప్పేది, జనరలీ ది థింగ్ that is covered, understand, the thing that is covered is larger or bigger than the thing that is covering. అవునా కదా? ఇప్పుడు దీంతో కడుతున్నామంటే చుడుతున్నామంటే దేనినైతే చుడుతున్నావో, దేనితైతే చుడుతున్నావో అది చుట్టబడేదానికైనా పెద్దదిగా ఉండాలనా లేదా? లేకపోతే ఎట్లా చుడతావు నువ్వు కంప్లీట్గా చుట్టాలంటే? కాదా నాయనా? అంతేనా? మలతాడు కొనుక్కున్నా కూడా అదే కదా వ్యవహారం. నడువును బట్టి మలతాడు, పిండిని బట్టి కుడుము, తాడును బట్టి నడుము, నడువును బట్టి తాడు, ఇట్లా ఉంటాయి ఇప్పుడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, హియర్ ద వస్తు ఆత్మ దట్ ఈస్ కవర్డ్, కోశ ఈజ్ బిగ్గర్ దాన్ ది కోశ షీత్ దట్ ఈస్ కవరింగ్. ఈజ్ ఇట్ ఏ పాసిబిలిటీ? పరిమితమైనటువంటిది అనంతమైన ఆత్మని ఎట్లా ఆవృత కవర్ చేస్తుంది? కవర్ చేసే అవకాశమే లేదు గనక దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ కవరింగ్. ఇట్స్ నాట్ రియల్లీ కవరింగ్ యాజ్ దో కవరింగ్. ఇవా నీకు ఎప్పుడు చెప్తుంటాను, ఇవా అనే దాంట్లో ఉంది లివా, విషయం అంతా అక్కడే ఉంది. అంటే దాన్ని ఆవరించినట్టుగా ఇవా ఉంది, అంతేగాని పంచకోశాలు ఆత్మని ఆవరించలేవు. ఇప్పుడు చెప్పేవాళ్ళ దరిద్రం అంతా ఇదే, అందువల్లనే జ్ఞానం రాదు. ఏం చెప్తాడంటే ఆత్మని పంచకోశాలు ఆవరించాయంటాడు. ఇంపాసిబుల్ సార్. పంచకోశం ఎంత అన్నమయ కోశం ఇది, ఈ దేహం 5 feet 5.5 inches. ఏంటి ఆత్మ? అనోరణీయాన్ మహతో మహీయాన్. ఆ ఆత్మని ఇది పోయి చుడుతుందే. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ప్రాణం, వాయువు, అట్మాస్ఫిరిక్ ఎయిర్, ఇది చుడుతుందే. ఇది చుట్టేటట్లయితే చంద్రమండలం పోయేటువంటి వాడు సిలిండర్లు ఎత్తుకొని పోవడం అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి పరిమితమైనటువంటివి అనంతమైనటువంటి దాన్ని చుట్టేందుకు అవకాశం లేదు. అందువల్ల కోశ అన్నప్పుడు కోశవత్ ఆచ్ఛాదకత్వాత్, కోశవత్ ఆచ్ఛాదకత్వాత్, వలే కోశవత్, కోశములాగా. మీకు అర్థం కావడం కోసం కోశం అని మేము వాడుతున్నామే కానీ, కాబట్టి వర కత్తిని కప్పినట్టుగా ఆత్మని కోశాలు కప్పేందుకు అవకాశమే లేదు సార్. ఆవృత స్వాత్మ ఆవృత ఇవ వలే కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ ఇది కోశ. అంటే కోశై ఇవ కోశ, ఊరికి అర్థం కావడం కోసం, అంతేగాని ఇవి దాన్ని కప్పే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది మిథ్య, సత్య వస్తువుని మిథ్య ఎప్పుడు కూడాను కప్పలేదు. ఒకవేళ గనక కప్పింది అని అంటే కోశాన్ని యాక్సెప్ట్ చేయాలి, కోశం ఉంది అని అనాలి. కోశం ఉంది అంటే ఏదైతే ఉందో అది యదస్తి తత్ సత్యం. కోశము సత్యమైపోద్ది. కోశము గనక సత్యమైందే కిం విచార స్యాత్, కిం వివేక స్యాత్. ఇప్పుడేం విచారం చేస్తావు నువ్వు? కోశం సత్యం, ఇంకెందుకు నువ్వు విచారం చేసేది? పంచకోశ వివేకేనా, ఇంకెందుకు వివేకం?
కిం వివేకః స్యాత్, కిం వివేకః భవతి, విచారः భవతి. కాబట్టి కోశము వాస్తవంగా లేకనే ఉన్నట్లు కనపడతా ఉంది కదా, అక్కడ విచారం చేయడానికి అవకాశం ఉంది. ఎంక్వైరీ ఈజ్ పాసిబుల్. అర్థమవుతుందా? ఎస్. కాబట్టి అన్నం ప్రాణః మనః బుద్ధిః ఆనందః చ ఇతి తే కోశాః పంచ స్వాత్మ తైః కోశైః ఆవృతః స్వాత్మ విస్మృత్య సంస్కృతిం భవేత్ వ్రజేత్ భవేత్ ఇది తైః పంచకోశైః ఆవృతః స్వాత్మ. ఇక్కడ శాస్త్రంలో ఒక విచిత్రమైన విషయం ఉంది. కోశవత్ అంటున్నాం కదా, కోశంలాగా శాస్త్రంలో ఒక పదప్రయోగం ఉంది. కోశ కృద్వత్. కోశ కృద్వ. ఇప్పుడు మీరు అనండి, స్వామిజీ పంచకోశాలు ఇన్నిసార్లు చెప్పారు కదా, ఇది ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్తాను? నాకు తెలిసిందంతా చెప్పాల్సిన అవసరం ఏముంది? పాలకోవ వడ్డించారనుకోండి, కోవా వడ్డించి మన దగ్గర అల్లం పచ్చడి ఉందని కోవా పెట్టి అల్లం పచ్చడి వేస్తే ఏం కావాలా? అల్లం పచ్చడి యూజ్ఫుల్, కోవా యూజ్ఫుల్. పెసరట్టు వచ్చిందనుకో, అల్లం అదే పెసరట్టు వచ్చినప్పుడు అల్లం పచ్చడి, కానీ కోవాలో కాదు. కాబట్టి ఎక్కడెక్కడ ఏం చెప్పాలి అది ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు కనుక చెప్తున్నా, సరేనా? కోశకృద్వత్, కోశకృత్ వత్, కోశవత్ అన్నాను కదా, వలే కోశకృత్ వత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యదా కోశకారః క్రిమిః, యథా కోశకారః క్రిమిః నైనా కోశకారః క్రిమిః అంటే పట్టుపురుగు లేదా సాలెపురుగు. శాస్త్రంలో కోశకారః క్రిమిః అంటే పట్టుపురుగు లేదా సాలెపురుగు. కోశకారః క్రిమిః తంతుభిః ఆవృతైః తైః రక్షితో భవామి. చూసారా శాస్త్రం ఎట్లుందో? ఉపనిషత్తులండి ఇదంతా. తైః రక్షితో భవామి. తంతుభిః అంటే దారాలు, పట్టుపురుగు చూచారా, అది కోశకారః క్రిమిః అంటే పట్టుపురుగు, క్రిమిః అంటే పురుగు, కోశకారః ఈ కోశమును ధరించి ఉండేటువంటి, కోశం యొక్క ఆకారాన్ని పొంది ఉండేటువంటి క్రిమి, అది పట్టుపురుగు లేదా సాలెపురుగు. అది నోట్లో చొంగగారుస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, నోట్లో నుంచి చొంగగారుస్తూ ఉంటుంది. లాలజలం, చొంగ కరెక్ట్ వర్డ్. అది ఎక్కడి నుంచో బయట నుంచి రావడం లేదు, ఆ సెలైవా బయట నుంచి రావడం లేదు, చొంగగారుస్తూ ఉంటుంది. అది దాంట్లో నుంచే వస్తుంది. దాన్ని తంతుభిః దారాముగా అల్లుకుంటూ వస్తుంది. ఏది? పట్టుపురుగు. ఒక దశలో ఏమనుకుంటా తెలుసు, అదే అల్లుకునేటప్పుడు తైః రక్షితో భవామి, తంతుభిః ఈ దారాలు నేనేవైతే అల్లుతున్నానో వీటి చేత రక్షితో భవామి, అహం రక్షితః భవామి, ఐఆమ్ ప్రొటెక్టెడ్, ఐ విల్ బి ప్రొటెక్టెడ్. తమాషా చూడండి, ఇవి నన్ను రక్షిస్తాయి అనుకుంటుంది. ఎందువల్ల రక్షిస్తాయని? అదిగోనండి ఇంకేదో వస్తుంది, భ్రమరం వస్తుంది, నన్ను ఏదో చేస్తుంది అనుకుంటుంది అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా దాన్ని దారాలు చుట్టుకుంటూ వస్తూ ఉందో ఆవృతః, అది ఆవృతః చుట్టుకుంటా వస్తుంది, తనంతా కవర్ చేసుకుంటుంది రక్షణ కోసం. ఒక దశలో దాంట్లో చచ్చిపోవాలని ఈ పని చేయదు. ఎవరికైనా బ్రతకాలనే ఉంటుంది. మా భోవం భూయాసం. ఓకే, ఎవరికైనా బతకాలని ఉంటుంది కదా, చచ్చిపోవాలని ఉండదు. పురుకు కూడా అంతే. అందుకని కదా మనం దాని దగ్గరకు పోతే అంతవరకు మెల్లగా పోయేది, గుడిగుడిగుడిగుడి పోద్ది. ఎందుకో తెలుసా? సేవ్ చేసుకోవాలి, తను బ్రతకాలనేటువంటి ఆశ దానికి ఉంది. అందుకని తైః రక్షితో భవామి, నేను వాటి చేత రక్షింపబడతాను అని అనుకుంటూ ఆ దారాలను అల్లుకుంటూ వస్తుంది. కానీ ఒక దశలో రక్షింపబడడం కాదు, ఏ దారాలైతే రక్షిస్తాయి అనుకుంటుంది దాని చేతనే భక్షింపబడుతుంది, చచ్చిపోతుంది లోపల. తైః
అట్లాగే ఇక్కడ కూడాను ప్లీజ్ యథా కోశకార క్రిమి తై రక్షితో భవామి విషయై కోశై తంతుభి కోశకృద్వత్ ఇది. కాబట్టి ఆ దారాలతో కోశాలు తయారు చేసుకొని అవన్నీ చుట్టుకున్న తర్వాత దాంట్లోనే ఏ విధంగా అయితే ఆ పట్టు పురుగు మరణిస్తూ ఉందో అట్లాగే ఏది తనలో నుంచి వచ్చినటువంటి సొంగ అట్లాగే మనలో నుంచి పుట్టినటువంటి భావన, జీవ భావన, నేను దేహము, ఎక్కడి నుంచో పుట్టడంలే, ఇదే ఎవరో వచ్చి చెప్పడంలే. త్వం దేహ అన్నాడు ఎవడన్నా వచ్చే, అహం దేహ అంటాడు మనిషి, నేను దేహం అంటాడు. అందువల్ల గౌరోహం, అహం గౌరహ, నేను తెల్లగా ఉన్నాను, కృషోహం, నేను సన్నగా ఉన్నాను. ఈ లక్షణాలంతా దేహానికి సంబంధించినవి. ఎవరు చెప్తున్నారు? వాడే చెప్తున్నాడు, కానీ వాడికి ఎవడొచ్చి చెప్పడం లేదు. ఎవడైనా వచ్చి చెబితే ఈ రెండింటి విషయం తెలిసిన వాడై ఉండాలి. వాడు చెబితే ఏమని చెబుతాడు అనుకుంటే నువ్వు దేహం కాదని చెబుతాడు, కానీ నువ్వు దేహం అని చెప్పడు. కాబట్టి నేను దేహము, అన్నమయ కోశము, స్థూల శరీరము అని ప్రతి మనిషి మాట్లాడుతూ ఉండాడు. కాబట్టి చొంగ దాంట్లో నుంచి వచ్చి దాంట్లోనే దాళం తయారై తంతుభిహి తైహి అహం రక్షితో భవామి, నేను దీంట్లో రక్షింపబడతానది అనుకొని ఎట్లాగైతే నాశనమైపోయిందో అట్లాగే మనలో జీవ భావన కదిలి నేనే ఈ దేహము, నేను ప్రాణము, నేను మనస్సు, నేను బుద్ధి, నేను అజ్ఞానము అని అనుకోవడం వల్ల వీటి చేత విషయై, అక్కడ తంతుభిహి తైహి, ఇక్కడ విషయై తైహి కోశై తైహి, ఈ కోశాల చేత ఇవే నేను అని అనుకోవడం వల్ల ఏం జరుగుతుందండి? ఇదిగో అత్ర అనాత్మని అహం ఇది మతి, ఏదైతే నేను కాదో అనాత్మ అదే ఆత్మ అనుకుంటున్నా. అత్ర అనాత్మని అహం ఇది మతి, అది అస్య పుంసః ఏషః బంధః ప్రాప్తః ఇది. ఈ విధంగా మనిషికి బంధం పుట్టుకొస్తా ఉంది, ప్రాప్తిస్తూ ఉంది. తనలో నుంచి ఈ పంచకోశాలు నేను అని అనుకునేటువంటి భావన ఏర్పడడం వల్లనే జరుగుతూ ఉంది. ఇదే బంధం. ఈ బంధం కారణంగా కనపడతా ఉంది జన్మ జన్మలకి. బంధస్య కార్యం కిం, బంధం కారణమైనప్పుడు అజ్ఞానాత్ ప్రాప్త, అజ్ఞానం వల్ల ఈ బంధం వచ్చింది. ఈ బంధం కారణమైనప్పుడు దీని కార్యం ఏమిటి అన్నావు అనుకో, మళ్ళీ జనన మరణ. తదేవ జనన మరణ క్లేశ సంపాత హేతు ఇది. జనన మరణ, జననంలో దుఃఖం క్లేశ, మరణంలో దుఃఖం. జనన మరణ క్లేశ దుఃఖం, పుట్టుకలో దుఃఖం, జననం. ఎవరికి దుఃఖం? పుట్టేవాళ్ళకి దుఃఖమే, కనేవాళ్ళకి దుఃఖమే. తల్లి ఏడుస్తూనే ఉంటుంది, బిడ్డ ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తూ ఆమె కంటది, ఏడుస్తూ ఇటు పుడతాడు. ఆ తర్వాత ఈయన వల్ల ఆమె ఏడుస్తుంది, ఆమె వల్ల ఈయన ఏడుస్తాడు. ఆమె కొడితే బిడ్డ ఏడుస్తాడు, వీడు పెరిగాడంటే ఆమె ఏడుస్తుంది. అది జనన మరణ. కాబట్టి జననంలో ఎట్లా దుఃఖం ఉందో మరణంలో ఎట్లా దుఃఖం ఉంది. క్లేశ సంపాత హేతు బంధస్య కార్యం. ఈ విధంగా మనకు తెలుస్తూ ఉంది. ఇదే కదా జన్మ జన్మలకు పట్టుకుంది. సంస్కృతిం వ్రజే, సంస్కృతిం వ్రజే. ఇది క్లియరా? అన్నమయ కోశం, స్థూల శరీరం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, సూక్ష్మ శరీరం, ఆనందమయ కోశం, కారణ శరీరం. అది కేవలం సుషుప్తి. ఇవి జాగ్రత్త స్వప్నాల్లో తెలుస్తూ ఉన్నాయి. క్లియర్. ఇప్పుడు ఏం చేస్తాడంటే నేనే ఈ కోశాలు అనుకుంటాడు. తన ఆత్మ కదా, నువ్వెవరు? ఆత్మ. మరి కోశాలు అనుకుంటున్నావు కదా. అయమాత్మ బ్రహ్మ తత్వమసి, ఇవన్నీ ఏంటి? అహం ఆత్మ అంటున్నావా నువ్వు ఇప్పుడు? అది గనక నీకు తెలిసిందంటే నేను ఆత్మ, అహం అస్మి, అహం ఆత్మ అనేది కనుక నీకు తెలిస్తే ఇక బాధ లేదు జీవితంలో. నిన్ను టచ్ చేయలేడు ఎవడు. లే అహం మనుష్య. చూసావా ఫస్ట్ పాయింట్? అహం మనుష్య, మేబీ పురుష ఆర్ స్త్రీ. అహం పురుష, అహం స్త్రీ. సరేనా? ఇప్పుడు పురుషుడు అని చెప్పొచ్చు, అహం స్త్రీ, అహం పురుష, కానీ ఇద్దరు కలిసి మనుష్య. ఎప్పుడైతే అహం మనుష్య అన్నావో దాని అర్థం ఏంటో తెలుసా? అహం మానవ, మానవ దేహ, మానవ నా పశుదేహ.
అహం మానవ, అహం మనుష్య అన్నప్పుడే ఐఎమ్ గ్రాస్ బాడీ, స్థూల శరీరం నేను. ఎందుకని? ఇది మానవ దేహం, మానవ శరీరం కనుక. లేదు, అహం మనుష్య, నేను ఈ దేహాన్ని అన్నప్పుడే, ఎప్పుడైతే తాను దేహం అంటాడో, స్థూలోహం నేను బొద్దుగా ఉన్నాను, కురుషోహం నేను సన్నగా ఉన్నాను, స్థూలోహం నేను లావుగా ఉన్నాను, గౌరోహం నేను తెల్లగా ఉన్నాను, నీలోహం నేను నల్లగా ఉన్నాను, అహం నీలహ. అవన్నీ కూడా లక్షణాలు దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి. తన మీద ఆపాదించుకొని ఆత్మే దేహము. స్వామీజీ దేహం ఆత్మ అంటే నాకేం బాధలేదు. ఎందుకని? ఆత్మ అనంతం కనుక దేహం కూడా ఆత్మ కన్నా దూరంగా పోలేదు. ఈరోజు దేహం ఉండొచ్చు, లేకపోవచ్చు, రేపు ఆత్మ ఎప్పుడు ఉండేది. దేహం ఆత్మ అని చెప్పు, నాకు బాధలేదు. అలా సముద్రం అని చెప్పు, నో కాంట్రడిక్షన్. సముద్రం అలా అని కానీ అన్నావంటే కాంట్రడిక్షన్. దేహం ఆత్మ అన్నావా, ఏమి లేదు ఇక్కడ, అసలు విరోధం లేదు, వైరుధ్యం లేదు. కానీ ఆత్మ దేహం అంటేనే తప్పు. ఇప్పుడు అంటున్నది ఏంటంటే అహం మనుష్య, అహం మానవ, మానవ దేహ. అది వచ్చిన బాధ అంతే. ఏంటంటే అహం శబ్దం ఆత్మకు సంబంధించిందే లేక కోశానికి సంబంధించిందే? కోశానికి సంబంధించిందని అంటున్నాడు. అహం మనుష్య, అహం పురుష. అహం ఇంకా ఆగడంలే. అహం క్షుత్ పిపాసాదిమాన్, నేను ఆకలితో ఉండేవాడిని. క్షుత్ పిపాస దాహంతో ఉండేవాడిని. అహం క్షుత్ పిపాసాదిమాన్, ఆకలి దప్పులతో ఉండేటువంటి వాడిని. ఈ ఆకలి దప్పులు దేని లక్షణం? దేహ లక్షణం కాదు, ప్రాణ లక్షణం. దేహ లక్షణం కాదు, ప్రాణ లక్షణం. దేహం అన్నం అడుగుతుందే, దేహం కాదు అన్నం అడిగేది, ప్రాణం. అందుకని ఏదో ఒకటి కొట్టవయా బాబు, నా ప్రాణం అల్లాడుతుంది అంటాడు, అంతేకాని నా దేహం అడుగుతుంది అన్నాడు. ఏదోటి ఏదోటి కాఫీయో టీయో కిరసనాయలు ఏదోటి, చస్తున్నాను అసలు, ఎంతసేపు అని ఉండమంటావు? ఆవిడ ఉండండి ఉండండి పోపు పెడతా, పోపోతో ఏమొద్దు, నేనే పోపు అయిపోయేటట్టు. ఎందుకనంటే ఇదంతా కర్మ ప్రాణమయంతో వచ్చిన బాధ, ప్రాణమయం. కాబట్టి క్షుత్ పిపాసాది మాన్, నేను ఆకలి దప్పులతో ఉన్నాను అనేది ప్రాణం, ప్రాణ లక్షణం అదే. కోమాలో ఉంటారే వాళ్ళు ఏమైనా అన్నం అడుగుతున్నారా? జ్వరం వచ్చినప్పుడు ఆకలి చూడు, వాడు తినరా, అదే తినువా, అదే. ఎందుకంటే ప్రాణం అడగాల. ప్రాణం ఎప్పుడైతే కావాలంటుందో, క్షుత్పిపాసలు వస్తాయో అప్పుడు వీడు నాకు ఏదో ఒకటి పెట్టి అంటాడు. మీరు కావాలంటే చూడండి, అలోపతిలో క్లియర్గా ఉంటుంది, ఏం పోతే చూడవచ్చు. న్యాచురోపతిని ఒకటి ఉంది తెలుసు కదా మీకు, ప్రకృతి ఆశ్రమం, దాంట్లో చూడండి కథలు ఉంటాయి. ప్రకృతి ఆశ్రమంలో చేరతాడు ఒకడు, సూట్ కేసు పెట్టుకుంటాడు కదా, బట్టలు గిట్టలు ఉండాలి కదా, రోజుకు 3 సార్లు చేయాలి స్నానం. త్రిభి స్నానం, పంచవ దంతధావనం, ఇవన్నీ ఉంటాయి ఆడ. చాలా తెచ్చుకుంటాడు, పెద్ద సూట్ కేసు తెచ్చుకుంటాడు. వాడి సూట్ కేసుని ఎవరు చెక్ చేస్తారు? తాళం వేసుకుంటాడు కదా, ఎంత డాక్టర్ అయినా తీవా సూట్ కేసు ఉంటాడా, తీడు, తీస్తే అర్థమవుతాయి లోపల బ్రెడ్ ఎట్లా ఉందో. ఎందుకంటే 3-4 రోజులు వాళ్ళు పెట్టేస్తారు వీడిని, ఏమి తిండి లేకుండా చేస్తారు. అసలు తింటా ఉంటే తిండి వాల్యూ తెలియదు, కానీ అనుభవంతో చెప్తున్నా, కొన్ని రోజులు ఆపేసి చూడండి, గడ్డి కూడా తినాలనిపిస్తుంది. గడ్డి అర్థమవుతుంది. ఇవన్నీ చాలా తమాషాలు ఉన్నాయి. అందువల్ల ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. అంతేగాని నీరసంగా ఉండేటువంటి వాడు అయా తింటావా వద్దు అంటాడు. వీడికి ఆకలేస్తూ ఉంటుంది లోపల, ఎందుకని లోపల ఫ్యాట్ అంతా కరిగిపోవాలా. వాళ్ళు ఏం పెట్టరు, తేనీళ్ళు ఇస్తారు, నిమ్మరసం ఇస్తారు. నిమ్మరసంతో తేనీళ్ళతో ఎవరు బతుకుతారు? అందుకని చూస్తారు. ఇంకా వాళ్ళని ఏదో అంటాడు, సార్ ఎల్లుండి పెడతారంటే, పెడతానులే నాయన అంటాడు. పెట్టడు అతని పేరే న్యాచురోపతి డాక్టర్. ఎవడైతే పెడతానంటూ పెట్టడో అతను ఇక చివరిగా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, ఒకటేంది పెట్టేది, ఉద్ధరేది ఆత్మనాత్మ. అది అప్పుడు రమ్మంటే రాదు గనక
రోజు చూసిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాడు, లేకపోతే ముందే స్టాక్ రెడీ చేసుకొని పోతాడు. ఇలా ముందు స్టాక్ రెడీ చేసుకునేవాడు హాస్పిటల్ పోవడం ఎందుకు? ఇదంతా అజ్ఞానం. దేర్ఫోర్ క్షుత్ పిపాసాదిమాన్, ఆకలి దప్పులుండే పురాణం ఆ మాట చెప్తూ ఉండేది కదా. ఇప్పటికీ అన్నమయం ప్రాణమయం కదా నాయన, ఈ రెండు కలిసి ఏదైనా కోరుకుంటాయా? దేహం ఉంది, ప్రాణం ఉండడం వల్ల ఇది కదులుతూ ఉంది. నాకు అది కావాలి అని దేహం అంటుందే, నాకు ఇది కావాలి అని ప్రాణం అంటదే? ఎవరనేది? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని కోరుకునేది ఎవరో అది మనః. జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వా యో భవతి స మనోమయ కోశ. అక్కడికి వచ్చేటప్పటికి అహం ఇచ్చామి. కానీ డిఫరెన్స్ చూడాలి మీరు. మనసులో అహం ఇచ్చామి, ఇచ్ఛాశక్తి మనసుకి కోరుకుంటుంది. ఆ కోరుకునేటప్పుడు డౌట్ పడుతుంది, ఇదే అదే అదే ఇదే, ఇడ్లీ తినాలన్నా దోశ తినాలన్నా అనే డైలమాలోకి వచ్చింది అనుకోండి, అది మనస్సు ఇచ్చామి. నేను ఇది చేసేస్తానన్నది అనుకోండి, అప్పుడేంటి? నిశ్చయాత్మకం. బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వాయో భవతి విజ్ఞానమయ కోశ. కాబట్టి ఈ విజ్ఞానం బుద్ధి కాదు, నిశ్చయం చేస్తా ఉంది కాదు. అక్కడ ఇచ్చామి కాదు, బుద్ధి కరోమి, కర్త. కర్త కాబట్టి మనసు ఉన్నంత వరకు కర్త కనిపించడు, బుద్ధి వస్తేనే కర్త కనిపిస్తాడు. అహం కర్త, అహం భోక్త, ఇది బంధం కదా. యాక్చువల్లీ యు ఆర్ అహం అకర్త, అహం అభోక్త. నువ్వు గనక నువ్వు ఆత్మను ధరిస్తే. కాబట్టి కోశాలతో తాదాత్మ్యం చెందడం చేత అహం కర్త, అహం భోక్త. ఇది ఎక్కడుంది? అహం భావన బుద్ధిలో ఉంది. దృగ్దృశ్య వివేకంలో మీకు క్లియర్గా చెప్పాలా, అదే జీవభావన. ఇంకొకటి కూడా అందంగా అర్థం చేసుకోండి దీన్ని. జీవభావన ప్లీజ్. జీవ అంటే జీవ కాన్షియస్నెస్, ఆత్మభావన కాదు. నేనే ఆత్మ అనే భావన లేదు. అహం జీవ. దేన్ని బట్టి చెప్తా ఉండవు నువ్వు జీవ అని? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఏ కండిషన్లో బట్టి చెప్తున్నావు? జీవ అనేటువంటిది ఎక్కడ? జీవుడు ఎక్కడున్నాడు? జీవుడు చాలా క్రిటికల్ పాయింట్, చాలా ఎక్కువ 99% తెలియని పాయింట్. అజ్ఞానంతో ఉండేవాడు జీవుడు. ఇవన్నీ కూడా నాన్ సెన్సికల్ థింగ్స్. జీవుడు ఎక్కడున్నాడంటే ఒక్క చోట లేడు. ఎప్పుడైతే పంచకోశాలతో తాదాత్మ్యం చెందినప్పుడే వాడు జీవుడవుతూ ఉన్నాడో, పంచకోశాలను విలక్షణంగా ఉన్నప్పుడు ఆత్మే గనక పంచకోశాల చేత ఆవృత స్వాత్మ. అక్కడే గనక నీకు జనన మరణాలు కదిలేది. ఈ పంచకోశాల్లో ఎక్కడెక్కడ తెలుస్తూ ఉంటే అది జీవభావన. సో ది కండిషన్ ఆఫ్ ది జీవభావన, జీవ కాన్షియస్నెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది కండిషన్ ఆఫ్ ద షీత్ విత్ విచ్ ఇట్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ అట్ ఎనీ గివన్ టైం. ఈ దేహంతో తాదాత్మ్యం చెందాడు అనుకోండి. ఇప్పుడు జీవుడు ఎవరో తెలుసా? అహం దేహ, ఐఎమ్ థర్స్టీ, ఐఎమ్ హంగ్రీ, నేను ఆకలితో ఉన్నాను, నేను దప్పికతో ఉన్నాను అనుకున్నాడు అనుకోండి. అప్పుడు జీవుడు ప్రాణమయుడు. అహం ఇచ్చామి, ఇప్పుడు మనోమయుడు. అహం కర్త, అహం భోక్త, అహం ద్రష్ట, అహం మంత, అహం జ్ఞాత అనుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు విజ్ఞానమయ. అహం కిమపి నా జానామి సుఖేనమయా నిద్రానుభూయాత్, నాకేం తెలియలేదు, హాయిగా నిద్రపోయాను అని మేలుకున్న తర్వాత చెబుతాడు. చూచారా? ఏ స్థితిని గురించి అయితే వాడు చెబుతూ ఉన్నాడో అది ఆనందమయ కోశం. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడికే మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత అజ్ఞానం మనకు. ఇందులో మనం ఏది, నేను దేహము అని నువ్వు చెప్పావంటే నువ్వు ప్రాణం కాదని అర్థం, నువ్వు ప్రాణం అని చెప్పావంటే నువ్వు మనసు కాదని అర్థం, నువ్వు మనసు అని చెప్పావంటే నువ్వు బుద్ధి కాదని అర్థం, నువ్వు బుద్ధి అని చెప్పావు. ఈ 4 కాదు ఆనందమయ కోసం సుషుప్తి ఉందని చెప్పావు. ఇందులో ఏ ఒక్కటి మరొకటి కాదు. ఈ 5 ఆత్మ ఉంది. ఒకవేళ ఈ 5 లేకపోతే అది దట్ ఈస్ ద ఈ ఐడెంటిఫికేషన్లో వస్తూ ఉంది. ఇప్పుడు తాదాత్మ్యం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఇది తాదాత్మ్యం నాయన, ఇది తాదాత్మ్యం. జాగ్రత్తగా ఉండకపోతే వెళ్ళి ఒక్కొక్క దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంది మనసు.
దాంట్లోకి పోయి ఇరుక్కుపోయి జీవభావన ఏర్పడిందంటే మళ్ళీ ఆత్మభావన వచ్చేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. అండర్స్టాండ్? అర్థమవుతుంది ఇప్పుడు మనమే ఆలోచించకూడదంటే ఒక్కోసారి ఇతరులు వచ్చి కూడా మనల్ని లాగుతారు దాంట్లోకి. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, ఏమడగలను నేను జాగ్రత్తగా లేకపోతే నేను ఇరుక్కుపోతాను. నేనే ఆత్మ అనే భావంతో ఉన్నామనుకోండి, కోశాలు నేను కాదని కూర్చొని, స్వామీజీ నమస్తే నమస్తే, బాగున్నారా? ఫస్ట్ ట్రబుల్. బాగా ఏంటి? ఆయన తెలిసిన బాగు నాకు తెలిసింది కాదు, నాకు తెలిసిన బాగు ఆయనకి తెలిసింది కాదు. ఆయన దృష్టిలో బాగేంద్రం బాగున్నారు అన్నాడు. ఆయన స్టాండ్ పాయింట్లో మాట్లాడాలో నా స్టాండ్ పాయింట్లో మాట్లాడాలో నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ అడుగుతారు, ఆరోగ్యం ఎట్లా? నువ్వు కాంటంప్లేట్ చేస్తా కూర్చోవడం అనుకో చెట్టు కింద, నేనే ఆత్మని, మీ ఆరోగ్యం ఎట్లుందంటాడు. అంటే నువ్వు ఆత్మని నువ్వు కాంటంప్లేట్ చేస్తుంటే అతను వచ్చి ఏం జ్ఞాపకం చేస్తాంటే, మర్చిపోబాకు నువ్వు దేహం. ఇది వ్యవహారం. ఇది వ్యవహారంలో వచ్చినటువంటి అవస్థంతా ఇది. జాగ్రత్తగా లేకపోతే కొట్టుకుపోతారు ఆ ప్రవాహంలో పడి. ఆరోగ్యంగా ఉన్నారు అంటాడు. కొన్ని సామాన్యమైన పదాలే ఇవి, ప్రాణం తీసేస్తాయి. ఇప్పుడు అతను ఎందుకు వచ్చి ఆయన అడిగాడో అర్థం కాదు. ఆరోగ్యంగా ఉండాలి కదా స్వామి. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండాలి కదా అని అంటే ఏం చెప్పాలా? ఐ ఆమ్ హెల్దీ. హూ ఈజ్ హెల్దీ? బాడీ ఈజ్ హెల్దీ. హూ ఆర్ యూ? ఐ ఆమ్ ద బాడీ. అడిగేవాడు హీ ఈజ్ ద మైండ్. మనోమయ కోశం అన్నమయ కోశాన్ని క్వశ్చన్ చేస్తా ఉంది. ఇదన్నమాట. అందుకని మనం నవ్వుకుంటూ ఆరోగ్యం ఎట్లా? వాడు మంచివాడైతే బయటికి వెళ్ళి ఏదోలే బయటికి వెళ్ళి స్వామీజీకి ఎక్కువ వేదాంతం చెప్పి ఏదో డౌట్గా ఉంది నాకు, ఏమన్నా కారణం లేకుండా నవ్వేవాడు ఎవరు? మీ ఆరోగ్యం ఎట్టదండి? ఇదేంది ఇది? దాంట్లో పిచ్చోడు పోతుంది, వాడిని పిచ్చి ఇలా అన్నాం అనుకో, వాడున్నా అంటే నిర్నిమిత్తానంద. ఈయన ఏంటి అనవసరంగా నవ్వుతున్నాడని. కారణం ఏంటంటాడు, ఆయన కారణం అయింది, నీ కారణం నీది. ఇప్పుడు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు. అదే అన్వయ వ్యతిరేకం. ప్రస్తుతం మీకు అద్భుతం. నెక్స్ట్ వీక్ అయితే అన్వయ వ్యతిరేకాభ్యాం. ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని అందరిలో ఆత్మస్వరూపమే కనుక నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. పరానంద పరా ప్రేమాస్పద, మర్చిపోకూడదు ఇవన్నీ. అందువల్ల కాబట్టి అదే కనుక వాళ్ళు కూడా వాళ్ళని ప్రేమిస్తాం. అంతేగాని వాళ్ళు వచ్చేసి స్వామీజీ మీరంటే నాకు ఎంత ప్రేమ అనగానే నాకుండా నా అదృష్టం అండి అది. ఏది? వాడు నిన్ను ప్రేమించడం నీకు అదృష్టం, అంతకు మించిన దురదృష్టం అనట్లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి సార్. ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి. ఇది పాయింట్. కాబట్టి ఎవరెవరు ఏదేది మాట్లాడుతుంటే మనం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఆదివారం ఒక్కరోజు వచ్చి 2 గంటలు కూర్చొని తలగొక్కుంటే ముఖం ఇట్లా పెడితే నేను చేయగలిగేదే లేదు. అవన్నీ లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది ముఖం ఇట్లా. లేకపోతే నేను చెప్పేటప్పుడు ఉండే ఇటుంటుంది. అందువల్ల ప్రతిదీ ఏది వింటున్నామో ఇది కేవలం మనకన్నా అన్యంగా ఉండే విషయాన్ని తెలుసుకోవడం కాదు, మన విషయాన్ని తెలుసుకోవడం. ఒకవేళ మనం తరించకపోతే మనం పడే బాధలు అనూహ్యమైనటువంటివి. ఎట్టి పరిస్థితుల్లో తరించాలి గనక కష్టపడైన మనసుకి పట్టించుకోవాలి. ఇప్పుడు అర్థమైందే అన్న భావన ఇది. ఎస్. స్యాత్పంచీకృతభూతోద్ధో దేహస్థూలోన్న సంజ్ఞికః లింగేతు రాజసై ప్రాణైః ప్రాణః కర్మేంద్రియైః సహ. స్టార్ట్ అయ్యాడు. ఇది
మీకు బాగా అర్థం కావడం కోసంగా నేను ఇంతసేపు చెప్పాను, ఒక 1 అవర్. చూడండి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఒక కోశం మరొకటి కోశం కాదు. నువ్వు ఆత్మ. తైహి కోశైహి ఆత్మ ఆవృత. ఆత్మ విస్మృత్య, నేను ఆత్మని తెలియకపోవడం చేత ఈ కోశాలే నువ్వు అనుకుంటూ ఉన్నావు. సంస్కృతి వ్రజేత్, సంసారం తయారైపోతా ఉంది, జనన మరణాలు కలుగుతూ ఉన్నాయి. ఇది జీవభావన నడిచిపోతూ ఉంది. ఒక్కొక్క కోశంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, తాదాత్మ్యం ఏర్పరచుకున్నప్పుడు అవుతున్నది కదా. ఇప్పుడు డీటెయిల్స్కి వస్తున్నాడు. స్యాత్ పంచీకృత భూతోద్ధ దేహ స్థూలోన్న సంజ్ఞిక. స్యాత్ పంచీకృత భూత ఉత్తః, భూతోద్ధ ఉద్ధః పుట్టినటువంటి, ఉత్తః అంటే పుట్టినటువంటి, పంచీకృత భూతోద్ధః అంటే పంచీకరణం చెందిన తర్వాత, అపంచీకృత కాదు, పంచీకరణం చెందిన తర్వాత. ఇప్పుడు నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ, పంచీకృత పంచమహాభూతాన్ని, పంచీకృత భూతోద్ధః పంచీకరణం చెందినటువంటి భూతముల నుండి పుట్టినటువంటి దేహ స్థూలోన్న సంజ్ఞిక. స్థూల దేహ, స్థూల దేహం, స్థూల దేహ, స్థూల దేహం గ్రాస్ బాడీ. అన్న సంజ్ఞిక అభిధానం. కాబట్టి అది అన్నమయము అని చెప్పబడుతూ ఉంటుంది. స్యాత్ ఫస్ట్ లైన్లో ఉంటుంది, స్యాత్ భవేత్ అవుతూ ఉంది. ఇది అన్నమయ కోశం. అంటే పంచీకరణం చెందిన తర్వాత 5 పంచభూతాల్లో నుంచి, పంచీకరణం మనం చూసాం కదా, 5 స్టేజెస్. అలా పంచీకరణం జరిగిన తర్వాత 5 పంచభూతాల్లో నుంచి ఈ దేహం మనకు ఏర్పడింది. అందువల్ల దీన్ని అన్నమయము అని అంటారు. కారణం నేను చెప్పాను. అన్నాత్ జాయతే అన్నేన జీవతి అన్నం ప్రవిశ్యతి. అందువల్ల అన్నమయ కోశం అని చెప్పావు. అన్న సంజ్ఞిక పేరు దానికి, అన్నమయం అనేటువంటి పేరు. ఇది దేహ స్థూల దేహ స్యాత్, స్థూల దేహం అవుతూ ఉంది. ఇది అన్నమయ కోశం. డెఫినేషన్ అంతే, అర్థమైనా? ఇది అన్నమయం. నెక్స్ట్, లింగేతు సూక్ష్మ శరీరం. లింగేతు అంటే లింగ శరీరం. లింగే సూక్ష్మే ఇది కదా, మనం తెలుసుకున్నారు కదా, సూక్ష్మ శరీరం లింగ శరీరం అంటారు అని. లింగ్యతే అనేన ఇది లింగం, కాబట్టి లింగ శరీరం. లింగేతు రాజసై ప్రాణై కర్మేంద్రియై సహా, అదే ఇప్పుడు చూసింది. కాబట్టి ఆ అపంచీకృత పంచమహాభూతాల్లో రాజసాంశం నుండి, ఒక్కొక్క భూతం నుండి కర్మేంద్రియాలు వచ్చాయి. సమిష్టి రాజసాంశంలో నుంచి ప్రాణాలు వచ్చాయి. అది ప్రాణై కర్మేంద్రియై సహా. కాబట్టి ఆ పంచ ప్రాణాలు కర్మేంద్రియాలతో కూడి సహా ప్రాణ భవేత్, ప్రాణమయ భవేత్. అది ప్రాణమయ కోశం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇవి 5, అవి 5, 10. ఇది అన్నమయం కన్నా కూడాను కాస్త సూక్ష్మమైందిగా చెబుతూ ఉన్నాము. ఎందుకని? ఏష పురుష అన్నరసమయ. ఈ దేహం ఏదైతే ఉందో పురుషుడని మనం అంటున్నామో, ఇది అన్నంతోనే తయారైంది. అయం దేహ అన్నభావన. కాబట్టి అన్నం యొక్క వికారమే, మోడిఫికేషనే కనుక ఇది అన్నమయం అని చెప్పేసి మనం చెప్తున్నాము. అంటే అన్నాత్ ఉత్పత్తి యస్య సహ, కేవలం అన్నం వల్లనే ఈ దేహం వచ్చింది కనుక ఇది అన్నమయ కోశం. క్లియరా? అన్యోంతరాత్మ ప్రాణమయ. అది ఇప్పుడు ప్రాణమయం, అన్నమయం చెప్పాడు, ప్రాణమయం చెప్పాడు దీంట్లో. కాబట్టి ప్రాణమయం దీనికన్నా కూడా సూక్ష్మమైనటువంటిది అది. కాబట్టి ఇటువంటి ప్రాణమయం చేత ఏన ఆత్మవాన్, ఏన ప్రాణేన ఆత్మవాన్ భవతి. ఆ ప్రాణం వల్లనే నువ్వు బ్రతుకుతున్నావు. దేహం వల్ల కాదు మనిషి బ్రతికేది. వాడు మనిషి బ్రతుకుతున్నాడు, హీఈస్ అలైవ్ అని దేన్ని బట్టి చెప్తావు నువ్వు? వాడికి దేహం ఉంది గనకని కాదు. దేహం ఉంది గనక బ్రతుకుతున్నాడు అని అంటే శవానికి కూడా దేహం ఉంది. అది లాజిక్. కాబట్టి దేహం ఉన్నంత మాత్రాన మనిషి బ్రతకడం కాదు. కాబట్టి ఏన ప్రాణేన ఆత్మవాన్
అన్నమయోనుపూర్ణ, అన్నమయ అనుపూర్ణ, అనుపూర్ణ. ఈ అన్నమయం ఈ దేహంలో లోపలంతా అది వ్యాపించింది. ఏది? ప్రాణం. ప్రాణం అంతా వ్యాపించింది కదా. ప్రాణం ఒక్క చోట ఉందని ఎవడు చెప్తాడు? ప్రతి సెల్లో ఉంది కదా ప్రాణం, ప్రతి జీవకణంలో ఉంది ప్రాణం. కాబట్టి అనుపూర్ణ, లోపలంతా కూడా అది వ్యాపించి ఉంది. దేహంలో అన్నమయ అనుపూర్ణ ప్రాణమయ. అది ఆడ ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహంలో అంతటా కూడాను ఉంది గనక. కాబట్టి ఇప్పుడు మనిషి బతుకుతున్నాడంటే ప్రాణేన జీవతి, ప్రాణం వినా వినశ్యతి. ప్రాణం ఉంటేనే దేహం బ్రతుకుతూ ఉంది, అలై, లేదంటే డెడ్. అందువల్ల ప్రాణం ఉందో లేదో చూడండి అంటాడు. దేహం ఉందో లేదో చూడమని ఎవడన్నాడు? చూడవయ్యా, కదలడం లేదు, ప్రాణం ఉందా లేదో చూడు అనగానే చేయబట్టుకుని చూసేవాడొకడు, ముక్కు దగ్గర చేయబెట్టేవాడొకడు. ఎందుకని? ప్రాణం నడుస్తూ ఉందా లేదా? ముక్కుంది, ముక్కుండడం కాదు మనకు కావాలా, ప్రాణం పోతూ వస్తూ ఉందా లేదా, అర్థమవుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతున్నాయా లేదా, దాన్ని బట్టి వాడు బ్రతికున్నాడా లేదనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అండర్స్టాండ్? కాబట్టి ప్రాణం వల్లనే జీవతి. కాబట్టి ఇప్పుడు ప్రాణం ఎంత ఇంపార్టెంటో మనకు చూడండి. ఈ దేహం ఉండాలంటే వినా ప్రాణం వినశ్యతి. ప్రాణం ఎప్పుడైతే లేదో మనిషి చచ్చిపోతాడు. అందుకని దేహాన్ని నిలిపేటువంటిది ప్రాణం. ఈయన ప్రాణేన అసౌ అన్నమయ. ఈ అన్నమయ కోశం ఏదైతే ఉందో, ఏది? స్థూల దేహ. అసౌ ఈ అన్నమయ స్థూల దేహ సకల క్రియాను ప్రవర్తతే. సకల జన సమ్మె. అది సకల క్రియాను ప్రవర్తతే, సకల క్రియాసు. కాబట్టి ప్రాణం ఉండడం వల్లనే అసౌ అన్నమయ దేహ సకల క్రియాసు, అన్ని క్రియలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రవర్తతే, ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఈ దేహం నేను స్నానం చేసి వస్తానంటాడు, నేను స్నానం చేసి వస్తానంటాడు. తమాటు చూడండి, అనేదేమో దేహమే, దేహంతోనే వినపడుతుంది మనకు. ఏయ్ నువ్వు ఇక్కడే నేను పోయి స్నానం చేసి వస్తా అంటాడు. ఆ స్నానం చేసి వస్తాననే దేహం కాదు. అర్థమవుతుంది? ప్రాణం లోపల ఉండడం వల్లనే స్నానం చేసి వస్తానన్నాడు. ఒకవేళ ప్రాణం లేకుండా గనక స్నానం అయితే ఆయన చేయాల్సిన అవసరం లేదు, మనం చేయిస్తాం. అది వచ్చిన బాధ. అర్థమవుతుంది? అది ప్రాణేన. కాబట్టి ఇది అన్యోంతరాత్మ ప్రాణమయ. నెక్స్ట్, సాత్వికైర్దీంద్రియై సాకం విమర్శాత్మా మనోమయ తైరేవ సాకం విజ్ఞానమయో ధీర్నిశ్చయాత్మిక. ఇప్పటికి ఎన్ని వచ్చాయి? కోపడబా. సాత్వికై తమాషండి, శ్లోకం చాలా జాగ్రత్త ఫాలో కావాలి. ఈయన అంత పదప్రయోగాల్లో ఉంటాడు. సాత్వికై ధీంద్రియై, ధీ ఇంద్రియై బుద్ధి, సాత్వికై ధీ ఇంద్రియై సాకం. సాకం అంటే అర్థం, కూడి. సాత్వికై ధీహి ఇంద్రియై సాకం విమర్శాత్మ మనోమయ. అది ధీంద్రియై అంటే బుద్ధి కదా, జ్ఞానేంద్రియాణి. అది జ్ఞానేంద్రియాణి మనశ్చ కోశ మనోమయ భవేత్. మనోమయ భవేత్. కాబట్టి ఇప్పుడు మూడోది ఇక్కడ మనోమయ కోశం వస్తుంది. మనోమయ కోశం అంటే ఏమనుకున్నాం ఇంతకుముందు? మనస్సు జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వయో భవతి, జ్ఞానేంద్రియంతో కలిసి. కాబట్టి అది సాత్వికం. కాబట్టి అపంచీకృతమైనటువంటి భూతముల యొక్క, పంచభూతముల యొక్క సాత్వికాంశంలో నుంచి జ్ఞానేంద్రియాలు, శ్రోత్రియాది జ్ఞానేంద్రియాలు ఒక్కొక్కటి వస్తే సమిష్టిలో నుంచి అంతఃకరణం వచ్చింది. అంతఃకరణం మనసు బుద్ధి కదా. ఆ మనసు జ్ఞానేంద్రియాలతో కలిస్తే మనోమయ కోశం, బుద్ధి జ్ఞానేంద్రియాలతో కలిస్తే
విజ్ఞానమయ కోశం. మనసు జ్ఞానేంద్రియాలతో కలిసినంత వరకు విషయాలను తెలుసుకుంటా ఉంటుంది కానీ నిర్ణయించలేకపోద్ది. బుద్ధి ఎప్పుడైతే జాయిన్ అవుతుందో వెంటనే డిసైడ్ అయిపోతూ ఉంటుంది. అది ఇంకే లేదు. సాత్వికై ధీహి ఇంద్రియై సాకం విమర్శాత్మ మనోమయ. కాబట్టి మనోమయ కోసం విమర్శాత్మ ఇదే అదే అదే ఇదే ఇదే అదే విమర్శాత్మ. తైహి తైహి అంటే జ్ఞానేంద్రియై, తైహి జ్ఞానేంద్రియై కింద ధీహి నిశ్చయాత్మక ధీహి తైహి జ్ఞానేంద్రియై. థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ నిశ్చయాత్మిక ధీహి. కాబట్టి నిశ్చయించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఇది తైహి జ్ఞానేంద్రియై సాకం కూడి, వాటితో కూడినప్పుడు విజ్ఞానమయ భవేత్. అవే విజ్ఞానమయ భవేత్. ఇప్పుడు జ్ఞానేంద్రియాణి అని ఎందుకన్నారండి అంటే ఏం చెప్తారు? జ్ఞానాయ ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి. అవును, ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఎందుకైతే జ్ఞానం కొరకే ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు చూస్తూ ఉన్నాయి, రూపాలని రంగులు తెలుసుకుంటున్నాయి, అవన్నీ తెస్తున్నాయి కదా. అది జ్ఞానాయ జ్ఞానం కొరకు ఇంద్రియాణి, కర్మాయ ఇంద్రియాణి. సూక్ష్మంగా జ్ఞాపకం పెట్టుకోండి. జ్ఞానాయ ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి, కర్మాయ ఇంద్రియాణి కర్మేంద్రియాణి. కాబట్టి ధీహి అంటే బుద్ధి, నిశ్చయాత్మిక ధీహి నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి. కాబట్టి మన మనసులో ఉండే సంకల్పం ఏదైతే ఉందో, ఏదైతే డిసైడ్ చేస్తుందో దట్ ఈజ్ బుద్ధి. ఎంతవరకైతే అట్లా కాకుండా ఉంటుందో అది మనస్సు. ఇదిగో మమాహమితి మమాహమితి వికల్పహేతు మనోమయ కోశ. మమాహం మమ అహం. తమాషా చూడండి, ఇది నాది, నేను, నేను నాది. వెరీ ఇంపార్టెంట్. మమాహం ఇది, మమాహం ఇది, మమ నాది, అహం నేను, మమాహమితి వస్తు వికల్పహేతు. ఇది నాది అంటాడు, ఆ తర్వాత దాన్ని ఎవరికైనా అమ్మేశాడు అనుకోండి ఆ భూమి, ఇది నాది కాదంటాడు. అప్పుడేమైంది నీది? అందులో ఉండే డబ్బు ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేశానో అది నాది. మొదటిది భూమి నాది సంకల్పం, తర్వాత భూమి నాది కాదు, డబ్బు నాది వికల్పం. ఈ సంకల్ప వికల్ప హేతు మమాహం ఇతి, ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అది విజ్ఞానమయ కోశం. అహం బుద్ధి మమ బుద్ధి. కానీ ఇక్కడ తమాషా ఉంది. ఈ నేను నాది అని ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఇవి మొదటి రెండిట్లో రాలేదు. వచ్చే ఇది నాది అని కానీ నేనని కానీ దేహంలో రాలేదు, అక్కడ కదలడం లేదు, ఇక్కడ కదలతా ఉంది. మనోమయం దగ్గరనే కలుస్తుంది. కాబట్టి మనోస్థాయిలోనే ఇది పుడుతుంది. కానీ ఇది నేను నాది అనేటువంటి భావాలు కదులుతూ ఉన్నాయి. కానీ మనోమయంలో నేను చేస్తాను అని మనసు అన్నది. ఎందుకని? అది కర్త అవుతుంది. అప్పుడు కర్త ఎక్కడుంటుంది? అది బుద్ధి. ఎందుకంటే నిశ్చయం చేస్తుంది గనక. మనసేంటి నాయన? అది కర్త అయినప్పుడు మనసేంటి? ఎగ్జాక్ట్లీ కారణం. బుద్ధి నిశ్చయించినప్పుడు డూ దాట్, నేను అది చేస్తాను, అహం కరోమి అనేది బుద్ధి గనక. ఎప్పుడైతే బుద్ధి నిర్ణయం చేస్తాదో నేను అది చేస్తాను, అర్థమవుతుంది ఇప్పుడు. అది నేను చేస్తాను, నేను డిపాజిట్ వేస్తాను ఎలక్షన్ అని బుద్ధి కనుక నిర్ణయం చేస్తే వెంటనే మనసుండా పోయి డబ్బు తీసుకుంటుంది, డిపాజిట్ అమౌంట్. సరేనా? వెంటనే కాళ్ళు కదులుతాయి, చేతులు స్కూటర్ని బయటికి తీస్తాయి, ఎక్కి మనిషి కూర్చుంటాడు. తీరా అక్కడ పోయిన తర్వాత ఆఫీసులో నిలబడి, సార్ నేను పలానా పార్టీ తరఫున నేను కంటెస్ట్ చేస్తున్నాను సార్ అంటాడు. అలా పలికేటువంటిది వాక్, అలా పలకమని చెప్పేటువంటిది మనసు. మనసు అలా చెప్పడానికి కారణం నిశ్చయం అయిపోయింది. ఆ నిశ్చయం అనేటువంటిది బుద్ధి. ఏదైనా వంకాయలు కొన్నా కూడా ఇంతే, డిపాజిటే కాదు. అండర్స్టాండ్? కాబట్టి కర్త ఎక్కడున్నాడు? బుద్ధిలో. జ్ఞాత బుద్ధిలో.
నేను నాదని ఇది అది అది అని అల్లాడుతూ ఉంటుంది మనసు అంతే. ఒకప్పుడు నాది అంటది, ఒకప్పుడు నాది కాదంటది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేంట, నేను చచ్చినా సరే నువ్వు నా మొహం చూడకూడదా. నువ్వు చస్తే వాడు చూసేది లేదు, ఎవడు చూస్తారు. ఇలా మీరు ఇప్పుడు జనం అంటుంటారు ఇట్లా, రేయ్ పోతున్నావు పో, నువ్వు నా శవాన్ని కూడా చూడకూడదు అంటే ఎవరు సార్ సాక్ష్యం? మీనింగ్లెస్ వర్డ్స్ హ్యావ్ నో మీనింగ్ ఎట్ ఆల్. కాబట్టి అట్లా ఉంటాయి, అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఆ కర్త, జ్ఞాత, ద్రష్ట, మంత అన్నీ కూడా బుద్ధి. అర్థమవుతుంది? బుద్ధి ఎప్పుడైతే కర్త అయిందో మనసు కరణం. గురువు టీచింగ్ ఇచ్చేది మనసుకే బుద్ధికే? కరణానికే టీచింగ్ ఇచ్చేదే. కరణానికి టీచింగ్ ఇచ్చేటట్లయితే మీ పుస్తకానికి నేను చెప్తే కూడా ఒకటే, మీరు ఎవ్వరు లేకుండా మీ పుస్తకాలన్నీ పెట్టేసి నేను దాన్ని చెప్పచ్చు. అవి కరణాలు, మనసుకు కాదు బోధ చేస్తూ ఉండేది, బుద్ధికి. అందువల్లనే ఉపనిషత్తు యన్ మనసా నమనుతే, దేనిని మనసు తెలుసుకోలేదు, మనసై వేదమాప్తవ్యం, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియం, ఆ ఇంద్రియాలన్నీ కరణాలు. అవి బాహ్యేంద్రియాలు కావచ్చు, అంతరేంద్రియాలు కావచ్చు. కాబట్టి మనసు అంతఃకరణం ఎందుకనంటే లోపల కరణం అది, కానీ నిశ్చయించేది బుద్ధి. కర్త బుద్ధిలో ఉండాడే కానీ. కాబట్టి మనసు కరణం గనకని మనసుకు కాదు. కొందరు అంటారు, ఏంటయ్యా ఒక చోట యన్ మనసా నమనుతే అంటాడు, ఇంకో చోట బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అంటాడు. అంత కన్ఫ్యూజన్ అండి. కన్ఫ్యూజన్ అదే, ఎంత క్లారిటీ. టీచింగ్ ఈజ్ ఓన్లీ టు ది బుద్ధి. కాబట్టి బుద్ధి కలిగిన వాడికి అర్థమవుతుంది, మనసు కలిగిన వాడికి అర్థం కాదు. మనసు కలిగిన వాడు తర్వాత అంతా వినేసి లేచిపోయి ఏదో నిలవడం లేదు. కొందరు అంత బాగా అర్థమవుతుంది కానీ నిలవడం లేదు. పట్టుకో, నన్నేం చేయమంటే ఎక్కడికి పోతుందో పట్టుకో, ఇప్పుడు అర్థమవుతుంది. విషయం అది కాదు. స్వామీజీ బాగా అర్థమైంది కానీ నిలవడం లేదు అని, అది రాంగ్. అది బాగా అర్థమవడం అంటేనే నిలవడం. నిలవడం లేదంటే బాగా అర్థం కాలేదు. అర్థం కదా ఇప్పుడు మీకు? ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. అందువల్ల కొన్నిటికి నవ్వే సమాధానం. స్వామీజీ బాగా అర్థమైంది కానీ నిలవలేదు అంటే మళ్ళీ అర్థమవుతుంది మీకు? ఎస్. కనుక బుద్ధి బుద్ధీంద్రియై, బుద్ధి బుద్ధీంద్రియై, ధీంద్రియై అంటాడు కదా ఆయన, మనం బుద్ధీంద్రియై అంటాడు. తిక్కలే, పెద్దలు చూసి నేర్చుకోవడం. ఆయన ఉపయోగం, మనం ఉపయోగం. బుద్ధి బుద్ధీంద్రియై సార్థం సకం సవృత్తి. కాబట్టి వృత్యా సహవర్తతే, బుద్ధిలో కూడా ఉండేది వృత్తులే, కాకపోతే అది నిశ్చయించేటువంటిది. ఇది గనక కర్త, ద్రష్ట, మంత, జ్ఞాత, శ్రోత ఇత్యాది బుద్ధిలో మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అది ఏంటిది? కర్తృలక్షణ. గుర్తుపెట్టుకోండి. దట్ ఏంటది? బుద్ధి విజ్ఞానమయ కోశ కర్తృలక్షణ. కర్త, కర్తృలక్షణ. ఇంతకుముందు మీకు దృగ్దృశ్య వ్యాఖ్యంలో ఏం తెలుసుకున్నారు? అహం వృత్తి. బుద్ధిలో ఉండేది నేను, జ్ఞాత, మంత, శ్రోత, ద్రష్ట కదా. అహం వృత్తి, దానికి ఆధారంగా ఉండేది అహం స్వరూపం. కాబట్టి అహం వృత్తి ఉన్నంత వరకు నిశ్చయాత్మకం ఇట్లా పోతూ ఉంటుంది ప్రపంచంలోకి. ఆ వృత్తి ఏదో అదే స్వరూపం అని తెలిసినప్పుడు అహమి నాశభాజీ అహం అహం తయా స్ఫురతి హృత్ స్వయం పరమపూర్ణ సత్. కాబట్టి అహం వృత్తి నేను అని అనుకున్నంత వరకు బుద్ధి ఉంటుంది, కర్త ఉంటాడు. ఆ అహం నశించిపోతే ఏ అహం అయితే మిగిలిందో నేను, అది నిజమైనటువంటి స్వరూపం. ఇది బుద్ధిలో అహం వృత్తి, ఇది వృత్తి వ్యాపారం, ఇది వృత్తి వ్యాపారం, అది స్వరూపానుభూతి. అహమి నాశభాజీ, ఈ బుద్ధిలో ఉండే అహం వృత్తి నశించిపోతే ఎట్లా నశిస్తుంది? కిం అహం ఇది. అహం స్వరూపం ఏంటి? నేను కోహం
అని ప్రారంభం చేసినప్పుడు ఇవేవి పంచకోశాలు నేను గనక కాదు గనక అహమయం కుతో భవతి చిన్వత అయి పతత్యహం నిజ విచారం రైట్ ఎంక్వైరీ. అది రమణ మహర్షి చెప్పే నేనెవరో తెలుసుకో. ఆ నేను అనేది బుద్ధిలో ఉండే నేనా, స్వరూపమా? బుద్ధిలో ఉండే నేనైతే మళ్ళీ వ్యాపారమే, వృత్తి. దానికి ఆధారంగా ఉండేది వృత్తి కాదు, స్వరూపం, స్వరూపానుభూతి. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇది వృత్తి విశేషము కాదు, ఆత్మస్వరూపం అని మనం తెలుసుకోవాలి. కానీ బుద్ధిలో ఉన్నంత వరకు వృత్తి విశేషమే, కాకపోతే నిశ్చయాత్మికం. సంకల్ప వికల్పాత్మకం కాకుండా నిశ్చయాత్మికం, బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం. ఇప్పుడు చూడండి, వస్తువులు బయట ఉన్నాయి, ప్రపంచం. ఆ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు, ఆ జ్ఞానాన్ని ఇంద్రియాలు ఏవైతే అందిస్తూ ఉండే అవి జ్ఞానేంద్రియాలు. జ్ఞానాయ కేవలం జ్ఞానం కోసం ఉండే ఇంద్రియాలు కనుక జ్ఞానాయ ఇంద్రియాని జ్ఞానేంద్రియాని. వస్తువుల గురించి జ్ఞానేంద్రియాలు మనకు తీసుకొస్తాయి. తీసుకొచ్చిన తర్వాత తమస్సు చూడండి, ఇప్పుడు మీరు ఒక స్వీట్ స్టాల్కి వెళ్ళారు నాయన, స్వీట్స్ అన్నీ అక్కడ పెట్టుండాయి అనుకోండి. ఇప్పుడు దానికి అది స్వీట్స్ అనేటువంటి జ్ఞానం కలుగుతుంది కదా, అది ఎక్కడి నుంచి కలుగుతుంది? కర్మేంద్రియాల నుంచి కదలదు. వాక్కు చెప్తుందే, ముక్కు చెప్తుంది, అది కాదు. చూస్తున్నాం కనుక జ్ఞానేంద్రియాలు తెలియజేస్తాయి. జ్ఞానేంద్రియాలు తెలియజేసిన తర్వాత విషయ జ్ఞానం మనకు అందుతుంది. జ్ఞానాయ ఇంద్రియాని జ్ఞానేంద్రియాని, వాటి వల్ల ఇవి పలానా స్వీట్లు, ఇది గులాబ్ జామును, అది వచ్చి రసగుల్లా, ఇది ఒత్తుగుల్లా, ఏదో ఒకటి ఉంది. అది అందిన తర్వాత లోపలికి వస్తుంది విషయం. చూడండి ఎంత జరుగుతుందో. వాడు కొనేలోగా అక్కడ పోయి స్వీట్ స్టాల్ నిలబడి అన్నీ చూసి ఏమి ఇట్లా చూసినాడు మళ్ళీ ఇట్లా ఎందుకు వస్తాడో తెలుసా? బాగుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి ఇటు. దాని పేరే మనోమయ కోశం. ఇప్పుడు మీకు అర్థమైందే? ఆ తర్వాత స్టార్ట్ అవుద్ది. క్లయింట్స్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు లాయర్. ఇప్పుడు అర్థమవుతుంది మీకు, తీసుకుంటాడు కదా. నువ్వు ఎవరి దగ్గర కొన్నావు, ఎంతకు కొన్నావు, ఎప్పుడు కొన్నావు, సాక్షులు ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళదేంటి అన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకొని కోర్టులో ఎంటర్ అయిపోయిన తర్వాత మీ లార్డ్ యువర్ ఆనర్ అని మొదలు పెట్టాడు అనుకోండి డిజానర్గా. ఇప్పుడు ఈయన వాదిస్తూ ఉంటాడు, ఈ కారణం చేత అది, ఆ కారణం చేత ఇది. దీనివల్ల ఏమన్నా ఉంటుంది? అదేంటో తెలుసా? రసగుల్లానా, గులాబ్ జామునా, ఇంతే. జరిగి అంతా వాదించి ఆయనకి ఏ డేటా అయితే ఉందో, క్లయింట్ ఏదైతే ఇచ్చాడో ఒకటి, తన అనుభవం ఏదైతే ఇచ్చిందో, గతంలో గెలిచిండాడు కదా అబద్ధాలు చెప్పి కేసులు, ఇవి అన్ని సాకం కూడి వాదించిన తర్వాత ఆయన ఇస్తారు చూసారు డెసిషన్, దట్ ఈస్ ఫైనల్. కాబట్టి నిర్దోషి గనక ఇతన్ని విడుదల చేయాల్సింది. ఆయన ఈ కారణాల చేత నిర్దోషి అన్నాడు గనక తీహార్ జైలుకు పంపడం అయినది. బాగా అది జడ్జిమెంట్, అది బుద్ధి. యాక్షన్ జరగాలంటే అహంకర్త అనేది ఇంత జరిగిన తర్వాత జరుగుతుంది. జ్ఞానేంద్రియాలు ఇచ్చినంత మాత్రాన కాదు. వీటిలో మనకు తెలిసి జ్ఞాతం అజ్ఞాతం ఉండదు, వ్యక్తం అవ్యక్తం ఉండదు. అమ్మేవాడు చెప్తున్నాడు, మంచి పండు సార్, చాలా బాగుంటుంది సార్, ఇది ఈ పండు మీరు తిని చూడండి సార్, ఇది చాలా బాగుంటుంది సార్ ఇది అని అంటుంటాడు. ఇది మామిడి పండులా అన్ని పోసుకున్నాడు రాశిలా. మనకెందుకో వాడు ఏదైతే ఇచ్చాడో అది బాగుంటుందని వాడు చెప్తుంటే కూడా మనకు దాన్ని తినాలనిపించదు. ఇప్పుడు నేను పోయా అనుకోండి, వాడిని అడుగుతాను, స్వామీజీ మీకోసం చెప్తున్నా, ఎవరికి చెప్పడం, ఈ పండు నిజమే, వాడు అనుభవంతో చెప్తా ఉన్నాడు, చూడడానికి కూడా బాగానే ఉండదు, నాకు అనిపిస్తుంది ఇది వద్దా అది. అప్పుడు వాడు అనుకుంటాడు, ఇట్లాగే చెప్తానాడేమో ఇతను, బోత కూడా మంచి పండు తీసుకోవాయా అంటే మామిడి పండు అది కావాలంటాడేంటని. వాడికి నాకు ఇంతే తెలుసు. ఏదైతే వాడు చెప్పాడో నిజంగాది మధురమైనటువంటి ఫలమైన అందులో కనుక ఒక జీవుడు ఉంటే ఇది వాడికి తెలిసే అవకాశం లేదు,
నాకు తెలిసే అవకాశం లేదు. ఇందులో జీవుడు ఉన్నాడు. నేను తిన్నాను అనుకో, వేస్ట్ అయిపోతాడు వాడు. కాబట్టి ఆ జీవుడు ఎవరికైతే బిడ్డగా పుట్టాలనో వాడే వచ్చి తీసుకుంటాడు దీన్ని, వద్దంటే కూడా. నాకు ఇవ్వాలనుకుంటున్నాడు కదా. సర్వజ్ఞ సర్వేశ్వర పరమేశ్వరుడు తెలుసు కదా, నా మైండ్ని డైవర్ట్ చేస్తాడు. అది కర్మఫలాలు అంది. డోంట్ టేక్ ఇట్. అది స్వీట్గానే ఉండొచ్చు, నీకు వద్దులే. ఏమా దేనికి కొట్టారు ఇప్పుడు మీరు? నీ బతుకు అట్లాగే ఉండాలని. ఇంకేముంటుంది ఇంతకన్నా బతుకా? తమాషా. ఇప్పుడు అర్థమైంది నీకు? ఇట్లా జరుగుతూ ఉండేటి కొన్ని. అందుకని మనం అంటాం ఏదో పిచ్చోడండి, ఏదంటే అనవసరంగా పాడు చేసుకున్నాడు కాదు. తర్వాత అంటారు మళ్ళీ మనమే ఏమంటామంటే, అప్పుడు నువ్వు పిచ్చోడు అనుకున్నాను కానీ నీ డెసిషనే కరెక్ట్ అయ్యా, మేము చెప్పినట్టు కనుక నువ్వు చేసి ఉంటే ఇట్లా ఉండేవాడివి, కానీ నీ డెసిషనే కరెక్ట్ అంటాడు. ఎందుకో తెలుసా? నీ డెసిషన్ కరెక్ట్ కాదు, ఆయన డెసిషన్ కరెక్ట్ కాదు, కర్మఫల ప్రదాత డెసిషనే కరెక్ట్. మన కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కనుక నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో తెలుసు. ఇవన్నీ కూడాను కొద్దిగా జ్ఞాతం అజ్ఞాతం, వ్యక్తం అవ్యక్తంగా కూడా నడుస్తూ ఉంటాయి. ఇది మిస్టరీ. జీవితం అంటే ఎందుకు విచిత్రమైంది, అద్భుతమైంది, ఇది కారణం. కాబట్టి ఇప్పటి వరకు మనకు ఇంతవరకు తెలిసిపోయింది. ఈడకి సూక్ష్మ శరీరం అయిపోయింది. ఎస్ 6:45 రైట్. కారణే సత్వమానంద మయో మోదాది వృత్తిభిః తత్తత్కోశైస్తు తాదాత్మ్యాత్ ఆత్మా తత్తన్మయో భవేత్. కారణే ఇప్పుడు చూడండి, స్థూల శరీరం కారణ, ఇది సూక్ష్మ శరీరం అయిపోయింది కదా, కారణ శరీరం. కారణే అంటే కారణ శరీరే, కారణే కారణ శరీరే సత్వం మోదాది వృత్తిభిః. ఈ కారణ శరీరంలో సత్వం, మలిన సత్వం ఏదైతే ఉందో అజ్ఞానం, కారణ శరీరం అంటే సుషుప్తి కదా, సుషుప్తులు అజ్ఞానమే కదా ఉంది. అహం కిముపి న జానామి. మలిన సత్వం ఏదైతే ఉందో మోదాది వృత్తిభిః, మోదాది వృత్తిభిః. ఎంత అదేవా ప్రియాది వృత్తిభిః అనాలేనా? యాక్చువల్గా అయితే ప్రియాది వృత్తిభిః అనాల. ఈయన మళ్ళీ చెప్పేవాడిని టెస్ట్ చేస్తాడు. వీడికి ఆ జ్ఞానం లేకపోతే వీడు చెప్పలేడు. మోదాది వృత్తిభిః కాదు, ప్రియాది వృత్తిభిః. ప్రియ మోద ప్రమోద. కాబట్టి కారణ శరీరంలో ఎక్కడ? సుషుప్తిలో. ఏం తెలియకుండా నిద్రపోతున్నాడే, వాడు లేచిన తర్వాత సీదా పాయింట్. అక్కడి నుంచి ఇప్పుడు నిద్రపోయాడు కదా, మలిన సత్వం, సత్వం కారణే కారణ శరీరే సత్వం, మలిన సత్వం అజ్ఞానం ఉంది కదా. కాబట్టి వాడు నిద్రపోయేటప్పుడు నిద్రలో నుంచి ఏమన్నా అడుగుతాడా? కాఫీ తీసుకుని అన్నాడు అనుకోండి, అది నిద్ర కాదు, అది సుషుప్తి కాదు. అది జాగ్రత్తలో ఎందుకు అడుగుతాడు రాత్రి 1 గంటకి? ఎవరున్నా దేవడని స్వప్నం. స్వప్నం అర్థమవుతుంది. వాడు నిద్ర, కొందరు జాగ్రత్త అవస్థలో కూడా వాళ్ళలో ఉన్నది మనం బయటపట్టలేం. కొందరు నిద్రలో కూడా బయట లోపలేస్తారు, లోపల ఉన్న బయట వేస్తారు. వాడు నిద్రపోతా కాఫీ తీసుకునిరా అంటుంటాడు అనుకో, వాడు స్వప్నంలో ఉన్నాడు. అంతేగాని సుషుప్తిలో కాఫీదే అని అడగలేడు, ఎందుకంటే మనసు లేదు. సుషుప్తి కాలే సకలే విలీనే, మనసు లేదు. వాడు ఎట్లా అడుగుతాడా? ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి ఏది అడిగేందుకు అవకాశం లేదు. కానీ అడిగే లక్షణం వాడి దగ్గర ఉందా లేదా? లేస్తానే కొట్టుకుంటుంటాడు దాన్ని. ఏమయ్యావు? ఆవిడ ఏమండి ఏమైంది అన్నాడు. ఏమైందండి? లేచుల్లా. లేస్తే ఏమైంది? ఉదయాన్నే సుప్రభాతాలు కొంపల్లో. ఏమైంది లేస్తే అంటే, బెడ్ టీ తీసుకొని రా, బెడ్ కాఫీ తీసుకో. రాత్రి అంతా ఏమైంది సార్? అది వాడికి ఇష్టం ఉందా లేదా? కాఫీ, అందరూ కాఫీ అడుగుతారు. కొందరు టీ, కొందరు కాఫీ, కొందరు మెంతులు నానబెట్టి నీళ్ళు. షుగర్ వాళ్ళు అయితే ఆ మెంతులు నీళ్ళుగా నా ముఖాలు పోయి, అదే కాఫీ అయితే ముఖాలు పోయి అనడు, ఆ మెంతులు నీళ్ళు నా ముఖం.
ఎవరెవరికి ఇష్టమో అది. అదే శుభ్రంగా ఇవన్నీ కాకుండా ఉండేవాడైతే పేస్ట్ బ్రష్ ఇచ్చేసే, ముందు స్నానం చేసి తర్వాత ఏదో కాఫీ తాగు. ఎవరికెవరికి ఏది ఇష్టం అది. ఇవన్నీ రాత్రి నిద్రలో లయించిపోయాయా లేవా? అది ప్రియాది వృత్తిభి. ఈయన మోదాది వృత్తిభి అంటే మనల్ని టెస్ట్ చేయడమేనా, ఇంకేం లేదు. విద్యారాయణ స్వామి ప్రియం అంటే నాయన ప్రియ, మోద, ప్రమోద ఇవి జాగ్రత్త అవస్థలో నడుస్తాయి. ఇవే మన స్వప్నంలో కూడా నడుస్తాయి. సుషుప్తిలో ఉండే అట్లుంటాయి. ప్రియం, మోదం, ప్రమోదం. ప్రియం అంటే ఇష్ట దర్శనం ప్రియం. ఇష్ట దర్శనం ప్రియం. ఇష్ట లాభే మోదం. మీకు అర్థమైపోతుంది కదా. మనకు కావాల్సింది ఏదైతే మనకి ఇష్టమో అది కనుక కంటపడిందే ప్రియం. అర్థమవుతుంది. ఇష్ట దర్శనం అది లభ్యమైందనుకో మోదం, దాన్ని అనుభవించడం జరిగిందనుకో ప్రమోదం. అంతే, ఇంకేమీ లేదు. ఇష్టానుభవ ఆనంద ప్రబోధ, ఇష్టదర్శనం ప్రియ, ఇష్టలాభే మోద. అంతే, ఇంకేం. ఏదైనా చిన్నదైనా ఇప్పుడు అదేనండి, అది ఆ పిజ్జా చాలా బాగుంది ఇష్టం అనుకోండి వాడికి పిజ్జా. అక్కడ చూడగానే ఇష్టదర్శనం పిజ్జా కనపడగానే ప్రియం. అందుకని ఇదిగో అదిగో పిజ్జా అమ్ముతూ పోతున్నాడు, ఒకటి పిలిచి కొని పెడతావని, వదిలే అని అంటే దుఃఖం. కొని పెట్టారనుకోండి లాభే, మోదం, ప్రమోదం. నాయనా ఆ పెళ్లి చూపులు పోవాలా మంచి అమ్మాయి అని చెప్తాను వీడికి ప్రియం. ఎందుకంటే దట్ ఫెలో ఎక్స్ప్లెయిన్స్. పేరయ్య చెప్తాడు, ఇది అది 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 ఇట్లుంటుంది అట్లుంటుంది అట్లుంటుంది అట్లుంటుంది. సరే, ఇది ప్రియం. పెళ్లి చూపులు పోయినాడు అనుకోండి, ఆవిడ చూశాడు అనుకోండి మోదం, తంతునా ప్రమోదం. అర్థమైపోయింది ఇప్పుడు. అది ఈ మూడు ఉంటాయి. సుషుప్తిలో సస్పెండ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నిద్ర లేచాడు అనుకోండి అవన్నీ స్టార్ట్ అవుతాయి. అంత మాత్రం చేత లేకుండా పోలేదు అవి. నిద్రపోయాం కదా, నిన్నటి అన్ని కోరికలన్నీ పోయినాయి అనుకుంటాడు ఎవడని. లేస్తానే తగులుకుంటాయి అప్పులోలాగా. మనం నిద్రపోయినంత మాత్రం అప్పులు ఇచ్చేసినట్టు కాదు, వాడు ఉదయాన్నే వస్తాడు మళ్ళీ. ఈ ప్రియ మోదాది వృత్తులు ప్రియ, మోద, ప్రమోద ఈ వృత్తిభి. ఇది ఆనందమయ కోశం, ఇదే కారణ శరీరం, ఇదే సుషుప్తి. ఆనందమయ కోశస్య స్ఫూర్తి సుషుప్తౌ. ఫినిష్ అయిపోయింది. ఇంకేమండి వచ్చేసే అన్నం, ప్రాణం, మనః, బుద్ధి, ఆనంద వచ్చేసిందే అన్నీ. ఇవన్నీ మనం కాదు కదా, ఏనండి ఇవన్నీ మనం కాదు కదా. ఇవన్నీ మనం అనుకోవడం వల్లనే దుఃఖం. ఇది సంసారం. దీన్ని ఎట్లా స్వామీజీ ఏం చేయాలి? తగిలించుకోవడం వరకే మనకు తెలుసు, తొలగించుకోవడం మనకు తెలియదు. తగిలించుకునేది మనం, తొలగించేది గురు, ఆయన ప్రారంభం. అది తను తగిలించుకునేది ఏం లేదు. శిష్యుడు తగిలించుకొని వస్తుంటే గురు ఓడ పెరుగుతూ ఉండడమే. అర్థమైందే? ఆయన ఓడలు దించుకుంటూ వస్తుంటాడు, ఈయన ఓడ పెరుగుతూ ఉంటాడు. ఇది గురు శిష్య సంబంధం. అచ్చా, దీన్ని అన్వయ వ్యతిరేకాభ్యాం. తర్వాత శ్లోకం అన్వయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.